దేవాదేవుడు చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా వాక్యము పునీతుల గురించి చెప్పమని దేవుడు ప్రేరేపించాడు. పునీతురాలు ఈరోజు ఏ పునీతురాలి యొక్క పండుగను మన కనతలైన కథోలిక శ్రీసభ కొనియాడుతుంది ఈరోజు. ఎస్ అక్క, క్యాథరిన్ ఆఫ్ సియానా గారు. ఆల్మోస్ట్ జోస్ఫినక్క ఇంక్లూడింగ్ జోస్ఫినక్క అండ్ మీ కలిసి 29 మంది ఉన్నాం. కొంతమంది బిడ్డలు ఒక 3-4 ఉన్నారు, 5 వరకు ఉన్నారు ప్రొటెస్టెంట్స్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ క్యాథలిక్సే కదా. ఎందుకు చెప్పట్లేరు అంటే తెలీదా ఏ పునీతురాలి పండగ? మేబీ తెలుసుకునేంత టైం మనకు లేదేమో. అందుకే మనం ఇలా ఉన్నాం. ఎలా ఉన్నాము? బాధ ఎందుకుందో తెలియట్లేదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అంతా అదే. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అంతా బాగానే ఉంది జీవితం. తినట్లేమా అంటే తింటున్నాం, నిద్రపోవట్లేమా అంటే నిద్రపోతున్నాం. 3 పూటల ఫుడ్ ఏమన్నా ఇంట్లో లేదా అంటే ఉంది. నిద్ర కరెక్ట్గా ఉందంటే ఉంది. అంటే ఇంట్లో ఏం కావాలో అది ఉన్నాయి. బయటికి వెళ్ళడానికి కూడా అన్ని వసతులు ఉన్నాయి. నేను ఏం చేయాలనుకున్న ఈ క్షణంలో అది చెయ్యొచ్చు. అలాంటి స్థితిగతుల్లో దేవాదేవుడు మనల్ని పెట్టాడు. కానీ మనకి ఇప్పటికీ కూడా బాధ ఎందుకుందో తెలియట్లేదండి. బాగానే ఉన్నాను కానీ బాధ ఉంది. దేవుడి యొక్క సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను. పరిశుద్ధాత్మ అంటే అసలు నాకు అర్థం కూడా అవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. దేవుడు నన్ను విడిచిపెడుతున్నాడేమో, దేవుడు నన్ను వదిలిపెట్టేసాడేమో. అందరిని ఉపయోగించుకుంటున్నాడు, నన్ను మాత్రం విడిచిపెట్టేసినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఆలోచనలో ఈరోజు మనం అందరం ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక్కటి చెప్తాను మనందరికీ. అమ్మ, ఒకవేళ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానమ్మా. కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అంటే గొప్పతనం, దేవుడి గొప్పతనం తెలవడానికి కొంతమందిని కించపరచాల్సి వస్తుంది, కొంతమందిని హైలైట్ చేయాల్సి వస్తుంది. అంతేగాని ఎవరి మీద స్పెసిఫిక్గా మనం వెళ్ళట్లేం. ఓకేనా? దయచేసి అట్లా తప్పుగా అనుకోవద్దు. మన గ్రూప్లో ఇప్పుడు ఏసునామంలో కొట్టేస్తున్నారు ప్రభా, అవి ఎవరికి కూడా ఉండకుండా ఉండును గాక నీ చిత్తమైతే. ఇప్పుడు మన ఈ గ్రూప్లో మీరు సమాధానం చెప్పాలండి. మీరు సైలెంట్గా ఉంటే కుదరదు. మీరు ఫోన్ దగ్గర ఉండి సమాధానం చెప్పాలి అన్మ్యూట్ చేసుకొని. మన ఈ గ్రూప్లో ఇప్పుడు మనలో ఎవరికైనా కుష్ఠవ్యాధి ఉందా చెప్పాలి తొందరగా. ఎస్ ఆర్ నో. ఎవరికైనా 4th స్టేజ్ క్యాన్సర్ ఉందా, రేపో ఎల్లుండో చచ్చిపోతా అనే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఓకే అక్క. చేతులు కాళ్ళు అన్నీ పని చేయకుండా ప్యారలైజ్ అయ్యి బెడ్ మీద ఇప్పుడు మనం ఉన్నామా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పుడు మ్యూట్లోకి వెళ్ళిపోండి మా. థ్యాంక్ యూ అందరూ, కొంతమంది రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మనకి ఏం తక్కువ ఉందని దేవుడి దగ్గరికి మనం బాధతో వస్తున్నాం. ఏదో ఎక్కువైంది, తక్కువైందని కాదు, ఏదో ఎక్కువైంది. ఏంటది? ఓవర్ థింకింగ్ అండి. ఓవర్ థింకింగ్ అంటే ఆలోచనలో ఆందోళన వచ్చిందంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి చెప్పమంటున్నాడు. ఇప్పుడు బీరువా నిండా బట్టలు ఉన్నాయనుకోండి. సరే, ఇప్పుడు నేను బీరువా తీశాను, ఒక ఊరికో లేదంటే దివ్యవాణి టీవీ ఛానల్కో వాక్యానికో బోధించడానికి వెళ్తున్నాను అనుకో. మీరు నా ప్లేస్లో ఉన్నారనుకోండి మా. ఉండి బీరువా దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను ఏ డ్రెస్ వేసుకోవాలని ఓపెన్ చేసావు. 5-6 డ్రెస్సులు ఉన్నాయి. 5-6 డ్రెస్సులలో ఒక్క డ్రెస్ తీసుకొని టప్పీమని వేసుకోవడం ఈజీయా? 30-40 డ్రెస్సులు బీరువా నిండా మొత్తం కిక్కిరిసి ఒక 60-70 డ్రెస్సులు ఉంటే అందులో ఒకటి తీసుకొని వేసుకోవడం ఈజీయా? ఏది ఈజీ చెప్పండి దయచేసి. ఎస్, ఇదే మనతో వచ్చిన సమస్య. ఇదే దేవుడికి. మనకి దేవుడు అన్ని ఇచ్చాడు. తినడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. రెంటెడ్ ఇండ్లు అయినా పర్లేదమ్మా, నువ్వు అనొద్దు అమ్మో నేను రెంటెడ్ ఇంట్లో ఉన్నా అండి. అట్లా కూడా లేకుండా పాపం బిడ్డలు ఎంతోమంది రోడ్ల మీద బ్రతుకుతున్నారు. నేను చూశానండి. రోజు సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్కి వెళ్తుంటాను కదా, నేను అక్కడ చూశాను. అంటే కుళ్ళు కాదమ్మా, జస్ట్ మామూలుగా చెప్తున్నాను నేను అబ్జర్వ్ చేసింది. ఒక్కొక్క దంపతులకి 4 పిల్లలు ఉంటారు రోడ్ల మీద. ఒక్కొక్కరికి 4 పిల్లలు ఉంటారండి. అయ్యో, ఆ బుడ్డోడు ఉరికొస్తుంటాడు రోడ్డు మీదకి. వామ్మో, ఏదైనా గుద్దితే ఏంటి పరిస్థితి అనుకుంటా నేను. కానీ వాడికి తెలుసు ఎప్పుడు వెళ్ళిపోవాలి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి. చిన్న ఇంతే ఉంటారు మళ్ళీ. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాళ్ళకేమీ లేదు కానీ కూలి ప్రతిరోజు లేబర్ పని చేసుకొని, తప్పుగా అనుకోద్దమ్మా, లేబర్ పని చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు నైట్ అందరు నిద్రపోయిన తర్వాత ఆనందంగా ఉండి దేవుడు కృప వల్ల పిల్లలు కలుగుతూ ఉన్నారు వాళ్ళకి. చూడండి, నేను చాలా స్టోరీస్లలో వింటూ ఉన్నాను, చాలా రియల్ టైం ఆ యొక్క రియల్ లైఫ్లో వింటూ ఉన్నాను. మన విజయరాజ్ ఫాదర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు,
ఈవెన్ నేను చూస్తూ ఉన్నాను నా జీవితంలో. కొంతమందికి డబ్బు ఉంటుందండి, కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి బాగా డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి కుటుంబంలో, అన్నీ ఆస్తులు ఉంటాయి, పాస్తులు ఉంటాయి, కాగితాలు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, అన్నీ పట్టుచీరలు ఉంటాయి, ఏం కావాలంటే అది. 3 పూటలు ఏది తినాలంటే, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చు, కానీ పిల్లలు ఉండరు. అన్నీ ఉంటాయి కానీ పిల్లలు ఉండరు. అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక కొదవ, అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక లోటు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కానీ పరిశుద్ధమైన గ్రంథంలో ఏదో నేను ఉన్నానని చెప్పట్లేనమ్మా. అది చాలామంది మన ప్రేయర్ గ్రూప్లో కూడా బిడ్డలు కొంతమంది ఉన్నారు. చూడండి, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. సేమ్ మన రియల్ లైఫ్లో చూసుకుంటే, భర్త ఉంటే పక్కన, పిల్లలుంటే పక్కన, కుటుంబ సభ్యులు అత్త మామ ఎవరైనా ఒకరు పెద్దోళ్ళు ఉంటే పిల్లల్ని చూసుకోవడానికో, మనం జాబ్లోకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్గా ఉంటే మనకు అది వద్దు. మనకేం కావాలి తెలుసా? ఎవ్వరుండొద్దు. ఎప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత, కుటుంబం ఏర్పడిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, సంసార జీవితం అనేది ఇలా ఉంటుందని తెలిసిన తర్వాత, ఇది వద్దు నాకు, ఇది బాగాలేదు, కొత్తది కావాలి ప్రభువా, ఇది వద్దు అని తీసేయి. ఏంది బొమ్మలాట అనుకుంటున్నావా నువ్వు నేను జీవితాన్ని? మళ్ళా అంతెందుకండి, వితంతురాల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, అమ్మ నీ భర్త ఎప్పుడు చనిపోయాడంటే పట 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 రాలిపోతాయి వాళ్ళ కాలం మళ్ళీలు. ఎంతమంది ఉన్నారు అనుకున్నారు మన గ్రూప్లో బిడ్డలు? అయ్యో నా భర్త, ఒక్క ప్రశ్న మనం అడిగా అనుకో, నీ భర్త ఎలా ఉండేవాడమ్మా అని అంటే, ఆ బిడ్డ ఎప్పుడు పెళ్ళైన కొత్త నుంచి మాట్లాడుతుంది, 20 సంవత్సరాల జీవితం మొత్తం చెప్తుంది. ఎందుకంటే ఆ యొక్క గుర్తులు, ఆ యొక్క ఆలోచనలు, తనతో ఉన్న మంచి సత్సంబంధం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ కష్టపడి మొత్తం రాచి రంపాన పెట్టి చనిపోయిన భర్త గురించి ఎంతమంది గుర్తు చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ మంచిగా చూసుకున్న భర్త దేవుడి కృప వల్ల ఉండి చనిపోయినప్పుడు ఆ బిడ్డకి లోటే లైఫ్ లాంగ్ కూడా. అవును, దేవుడే మన భర్త, సృష్టికర్తే మన భర్త, యెషయా గ్రంథం 54:5 ప్రకారం. కానీ మనకి గుర్తుండదండి, ఎందుకంటే మన మనుషులం కదా, ఇంకో మనిషి మనకు కావాలని అనుకుంటాం. అందుకే ఈ గ్రూప్ ఉంది. ఇంకో మనిషి ప్రార్థన చేయడానికే ఒక గ్రూప్ ఉంది. ఏదో ఇది నేను చేసిన కార్యం కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం ఇది. ఎవరో జోష్న చేసిన కార్యం కాదు ఇది, జోష్న చేయలేదు ఇది ఒంటరిగా, దేవుడు చేసిన కార్యం ఇది. ప్రియమైన దేవుడు బిడ్డారా, అంతెందుకండి, లిటరలీ నువ్వు నాకు ఫోన్ చేయకపోయినా, నేను నీకు ఫోన్ చేసినా, ఫోన్ చేయకపోయినా, ఒక్కసారి నువ్వు ప్రేయర్ కాల్లో జాయిన్ అయిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, వేరే బిడ్డ గుండెలు బాదుకుంటూ నా బాధ ఇదమ్మా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ ఆ బాధని మొత్తం మర్చిపోతావు నువ్వు. ఇది నిజం. నీకున్న బాధ మొత్తం మర్చిపోతావు. ఎందుకు తెలుసా? ఆ బిడ్డకి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నాయని నీకు అర్థమైపోతుంది ప్రార్థనలో. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట వలన స్వస్థత కలుగుతుంది, వినుట వలన విడుదల కలుగుతుంది. వినుట 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 ఏం వింటున్నావు? సీరియల్ వింటే టార్చర్ పెరుగుతుంది, సినిమాలు వింటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైతాయి, లంగా ఓణీలని, చీరలని, జాకెట్లని, మగ్గం వర్క్ అని, సగం సగం బట్టలని. ఒకవేళ మనం ఒక క్రైస్తవులుగా మనం ఉన్నట్లయితే, క్రైస్తవులుగా కథోలికులుగా, అన్యుల యొక్క ఫోటోలు, లేదంటే అన్యులు ఉంటారు మన యొక్క స్నేహితులు, కొంతమంది బిడ్డలు, వాళ్ళ స్టేటస్లు చూస్తాం కొంతమంది బై మిస్టేక్లో. అరే నేనెందుకు ఇట్లుండబ్బా, గట్లుండేది ఉండే కదా నేను. ఆమె లిప్స్టిక్ పెట్టుకుంది, ఆమె మంచిగా జుట్టు బాగా రింగులుగా వేసుకుంది, ఏందో పెద్ద పెద్ద స్టైలిష్గా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నది సెయింట్ క్యాథరిన్ అమ్మగారి యొక్క జీవిత చరిత్రకు ముందు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి దయచేసి. ఇవన్నీ ఏంటో, మన జీవితంలో ఏదో లేదని మనం బాధపడుతున్నాం కదా, అన్నీ ఉన్నందుకే మన బాధ ఎక్కువైంది. అన్నీ ఉన్నందుకే, ఏం లేనందుకు కాదు. పిల్లలు లేరా అంటే కొంతమందికి పిల్లలు ఉన్నారు, భర్త లేడా అమ్మ ఏమన్నా అయిందా అంటే లేడా అండి, భర్త ఉన్నాడు కొంతమందికి లేరు. ఏది ఉన్నా కంప్లైంటే, ఏది లేకపోయినా కంప్లైంటే. ఏమిస్తే బాగుంటావు మరి? ఒక్కటి చెప్పమంటారా? మనం పోయేంత వరకు కూడా ఈ బాధ ఊరు. ఈ శరీరం ఉన్నన్ని రోజులు, ఈ దేహం ఉన్నన్ని రోజులు, దేహం దుర్బలమైనది కానీ ఆత్మ శక్తివంతమైనదని దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? ఈ దేహము గురించే ఆలోచన, ఈ యొక్క శారీరక ఆలోచనలే, ఈ భూలోకం సంబంధించిన ఆలోచనలే మనం ఆలోచించేది. అందుకే పరలోక ప్రార్థనలో మనం ఇప్పటివరకు పాట విన్నాము, నీ దివ్య రాజ్యం భూవి అందు రావాలి, నీ చిత్తం భూవి అంతా జరగాలి.
ఏం జరగాలంట? దేవుడి చిత్తము. పరలోక ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నీ పరలోక రాజ్యం ఈ భూలోకంలోకి రావాలయ్యా. పాట వరకేనా? ప్రార్థన వరకేనా? ప్రవర్తన లేనివాడు క్రైస్తవుడు కాదు. క్రియలు లేనివాడు క్రీస్తు బిడ్డ అస్సలే కాదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం ఎవరినో మోసం చేస్తలేం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అందుకే భయం, అందుకే బాధ, అందుకే ఆందోళన, అందుకే ముఖానికి ఏమైనా కావాలని భయం, లార్డ్, కాళ్ళకి చేతులకి ఏమైనా కాగానే భయం, ఒంటిలో ఏదైనా అవయవ భాగాలకి ఏమైనా కాగానే భయం. వామ్మో మచ్చలు వస్తున్నాయేంది, తెల్లపొడి వస్తుందేంది, బ్లౌజ్ వేసుకుంటే మొత్తం కనబడుతుందో ఏమో అని భయం. అప్పుడు మొత్తం క్లోజ్డ్ బట్టలు వేసుకుంటూ ఉంటాం. అప్పటి వరకు సగం సగం బట్టలు, ఎప్పుడైతే ఆ యొక్క పొడ వచ్చిందో, మచ్చలు వచ్చాయో, అప్పుడు మొత్తం ఫుల్ డ్రెస్ వేసుకొని దిగుతాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇదే మాట దేవుడు ఎలాంటి రోగం రాకముందు చెప్తే మనం వినంగా. కాబట్టి దీనికి ఈరోజు పండుగ కొనియాడుతున్న పునీత క్యాథరిన్ ఆఫ్ సియానా గారికి ఏంటి సంబంధం అని చూస్తున్నామా? ఇప్పుడు అందులోకి వెళ్దాం, ఆ టాపిక్లోకి. నాతో దేవుడు ఏం మాట్లాడారంటే, ఈరోజు బలహీనత ఉందండి, నిజం. నేను అడరేషన్ షాప్లకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ఏమైందో తెలీదు, గ్రూప్లో జాయిన్ అవ్వగానే బలహీనంగా ఉంది శరీరం అంతా. మేబీ అందరికీ అలానే ఉంది అని దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, కాబట్టి చూపిస్తున్నాడు. మనలో ఎవరికైనా, మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నా, మనలో ఎవరికైనా పంచగాయాలు అయ్యాయా? చెప్పండి అమ్మ, ఎవరైనా సరే. మనలో ఎవరికి పంచగాయాలు కాలేదు, మనలో చేతులకి గాయాలేమీ కాలేదు, మనలో కాళ్ళకి గాయాలేం కాలేదు. అంతకన్నా ముఖ్యమైనది గుండె దగ్గర అయితే గాయం అయితే కాలేదు. గాయం అంటే నేను అన్నది యేసుప్రభువారు పొందుకున్న గాయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రపంచం మొత్తము రక్షణ సంపాదించి పెట్టింది యేసయ్య రక్తము. సారీ మా, ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పరిశుద్ధమైన గ్రంథం మొత్తం చెప్తుంది రక్త ప్రోక్షణ లేనిదే రక్షణ లేదు. అవునా? అయితే పంచగాయాలు ఎందుకు నమ్మట్లేరు ప్రొటెస్టెంట్ సహోదరి మనులు? యేసయ్య రక్తం గురించి మాట్లాడితే అవును యేసయ్య రక్తంలోనే రక్షణ అంటారు. పంచగాయాల గురించి మాట్లాడితే పునీతులు పంచగాయాలు పొందుకున్నారంటే అట్టట పొందుకుంటారు, అదంతా అబద్ధం అంటారు. వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు పొందుకోలేదు, వేరే వాళ్ళు పొందుకున్నా ఓర్వలేరు. ఎక్స్పీరియన్స్ చేస్తే కదా తెలిసేది నీకు నాకు. అడుగు మరి, ఒక ప్రొటెస్టెంట్స్ బిడ్డగా కథోలిక శ్రీ సభలోకి అడుగు పెట్టాలని నీకు అనుకుంటే దేవుడిని అడిగి చూడు, నిన్ను దేవుడు నీకు సాక్ష్యంగా నిలబెడతాడు. ఆమె నరళియా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, అంతకన్నా డెప్త్కి వెళ్ళను, ఎందుకంటే అమ్మ గురించి తెలుసుకోవాలి మనం కాబట్టి. 2-3 రోజుల ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ. మా అత్తమ్మకి మామయ్యకి టీ పెట్టిస్తున్నప్పుడు గుండెలో సురుకు 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 సురుకుమని ఒక నొప్పి, భయం వేసింది ఏమన్నా అయిపోతుందా అని. దాని తర్వాత అమ్మ మరియతల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఉంటే దేవుడు ఎమ్మటే ప్రేరేపించినది ఏంటంటే, మరియతల్లి మధ్యస్థ ప్రార్థన అడుగు అనగానే నేను దేవమాత ప్రార్థన చెప్పుకున్నాను మనసులోనే. దాని తర్వాత మళ్ళీ దేవుడు ఎమ్మటే గుర్తు చేశాడు, 10,000 మందిని సరెండర్ చేయి అయ్యా, ఏ బిడ్డకి బాధ ఉందో ఆ బిడ్డని కాపాడు ప్రభు అని. దాని తర్వాత మెల్లగా 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 ఒక 2-3 నిమిషాలు అతలాకుతలం అయినప్పటికీ సెట్ అయిపోయింది. దాని తర్వాత అమ్మ నేను మాట్లాడేది కామెడీ కాదు, జోక్ కాదు, ఇది మన దేహంలో గుండె దగ్గర కరెక్ట్గా లోపల ఏదో సురుకు సురుకు సురుకుమని చెస్ట్ దగ్గర పెయిన్ వస్తేనే చుక్కలు కనబడ్డాయి నీకు నాకు. హార్ట్ అటాక్ వస్తే అయితే మొత్తం పోతున్నారు, చచ్చిపోతున్నారు కదా హార్ట్ అటాక్ వల్ల, అవునా కదా? ఎస్. కానీ హార్ట్ అటాక్ అన్న 5 నిమిషాలు వస్తే మనిషి పోతాడేమో. ఈ సురుకు సురుకు నొప్పులు కొన్ని రోజుల నుండి ఏదో మొద్దుబారినట్టు అనిపిస్తే పోతాయేమో కొన్ని రోజుల తర్వాత. పంచగాయాలు అలా కాదు, పంచగాయాలు అలా కాదది మరణ వేదన. 2 పిల్లలు, వాచ్మెన్ పిల్లలు హిందూస్ వస్తున్నారు రోజు అని చెప్తున్నాడు కదా. ఆ పిల్లలు మళ్ళీ అడిగారు ఈరోజు, అక్క మొన్న చెప్పావు అర్థం కాలేదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉందండి. చూడండి, గుర్తుపట్టుదాం. మనకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు. ఆ బిడ్డలు అడిగినట్టయినా మనం అడిగితే దేవుని రోజు మనకి ఎందుకండి దేవుడు దర్శించాడు? మనల్ని ఎందుకు బాగుపరచండి దేవుడు? మన బ్రతుకులు ఎందుకు మారవండి? మారుతాయి, కానీ అడగం మనం చిన్నపిల్లలాగా. మారట్లేం మనం చిన్నపిల్లలాగా. అదే దేవుడికి మనతో బాధ. అయ్యో నాకు అన్ని తెలుసు అంటావు ఏంటమ్మా? ఏమీ తెలియదయ్యా, నన్ను నడిపించు ప్రభు అని చిన్న గొర్రె పిల్లలాగా నన్ను అడగొచ్చు కదా. ప్రియమైన దేవుడు బిడ్డలారా,
ఆ చిన్న పిల్లలను మళ్ళీ అడిగిన ప్రశ్న, ఎందుకు చేతులలో మొలలు ఏసయ్యకు మొలలు కొట్టారు? దేవుడు అనట్లేదు, వాళ్ళు ఏసయ్యకు అంటున్నారు. నేను అమ్మ మనం పాపాలు చేశాం కదా అందుకే అమ్మ అంటే, ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు నేను చెప్పేది. అంటే ఏంటిది అనింది. ఇప్పుడు నువ్వు మీ అక్కని కొట్టావనుకో, మీ అక్క నిన్ను కొట్టిందనుకో, ఆ పాపం అది పాపం కదా, నువ్వు మీ అక్కకి సారీ చెప్పవు, మర్చిపోతావు. ఆ అక్క కూడా నీకు సారీ చెప్పదు, మర్చిపోతుంది. మరి ఆ పాపం ఎవరు మొయ్యాలి? ఇప్పుడు ఎవరో ఒకరు మొయ్యాలి కదా. మీ అమ్మ నాన్న మోస్తారా? మొయ్యరు. వచ్చి కొడతారు రెండు, మళ్ళీ చెయ్యరు వాళ్ళు ఏమి. కానీ దేవుడు, నిజమైన దేవుడు మన కోసం బాధలు పడ్డాడంటే ఆ బిడ్డలకి ఇంకా అర్థం కావట్లేదండి, ఇంకా తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా. నువ్వు నేను ఎందుకు అర్థం కావట్లేదు? కథోలిక శ్రీ సభలో ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి, ఈవెన్ కథోలిక శ్రీ సభలు అని కాదండి, ప్రొటెస్టెంట్ సహోదరిమణులు కూడా, ఎందుకంటే మీరందరూ కూడా క్రైస్తవులు, మీ అందరికీ కూడా తెలుసు బైబిల్ అందరం చదువుతున్నాము, చదువుకోని వాళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారు ఈ రోజులలో. అందరికీ బైబిల్ పట్ల అవగాహన ఉంది, బైబిల్ చదవడానికే మన కళ్ళ ముందు ఉంది. అది చదవకుండా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్తా అంటే నీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. ఎందుకు? యేసయ్యే మార్గం. ఆ మార్గం లేకపోతే, వాక్యం లేకపోతే అంధకారం ఆ మార్గం. సత్యం లేకపోతే అసత్యంలోనే బ్రతుకుతాం. 4400 డినామినేషన్స్, ప్రొటెస్టెంట్స్ వర్గాలలోనే బ్రతుకుతాం వెళ్ళి అద్భుతాల కోసం, ఫుడ్ కోసం. కానీ సత్యం తెలిస్తే కథోలిక శ్రీ సభలో ఏముందో మనకు అర్థమవుతుంది. ఏముంది కథోలిక శ్రీ సభలో? ఏముందండి కథోలిక శ్రీ సభలో? అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరలోక ప్రార్థనలో మనం చేస్తున్నాము, అనుదినం ఆహారం ఇయ్యయ్యా, అనుదినం ఆహారం ఇయ్యయ్యా, అనుదినం ఆహారం ఇయ్యయ్యా అని. ఏ ఆహారం గురించి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము? ఎవరైనా సరే చెప్పొచ్చు. ఏ ఆహారం అండి ఇది? ఎస్, డన్, కరెక్ట్ చెప్పారు. ఎస్ అక్క, నేను చెప్పట్లేను. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం తెరవస్తుంది. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చువాడు నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పిక కొనడు. ఒకవేళ ఈ లోకంలో అమ్మో నాకు గర్భఫలం ఏంది లేదేంటి అనే దప్పిక, లేదంటే ఏదో ఒక ఆశ, అమ్మో మాకు కార్లు లేవేంది, ఏదో ఒక దప్పిక, ఏదో ఒక ఆ యొక్క ఏమంటారండి ఆకలి. ఈ లోకంలో ఆకలి. ఏం ఆకలి ఇది? పొట్ట నింపుకునే ఆకలి. నార్మల్ ఫుడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. లేదంటే ఈ లోకంలో ఈ ఆశను నింపుకునే ఆకలి. దేంతోటో మనము ఈ యొక్క ఆ యొక్క ఎంటీనెస్ని మన యొక్క హృదయంలో, మన జీవితంలో ఖాళీ స్థలం ఏదైతే ఉందో నింపడానికి ప్రయత్నం చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కువగా తినడం, ఎక్కువగా తొంగోవడం. అంటే ఎక్కువగా తినడం, కోపం వచ్చినా ఎక్కువగా తింటారు కొంతమంది, మంచిగా ఆనందంగా ఉన్నా ఎక్కువగా తింటారు. కోపం వస్తే ఎక్కువగా నిద్రపోతారు, ఏడ్చి 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 మళ్ళీ ఆనందం ఎక్కువైనా ఎక్కువగా నిద్రపోతారు. అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా నిజమైన జీవాహారం యేసయ్య అని తెలిసినప్పటికీ ఆయన యొక్క వాక్కుని మనము తినకుండా, వాక్కుని ఎట్లా తింటాం? తినలేం కదా. అంటే వాక్యం గురించి కాదు దేవుడు మాట్లాడేది, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ గురించి. అదేంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడాయను. అక్కడి వరకే ఆగిపోతున్నారు 4400 వర్గాలు. కంప్లీట్ వాక్యం ఫుల్ చేయట్లేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవాలా. దేవుడు మానవుడై మన మధ్యలో నివసించెను, ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసించెను. ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి, వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నేనే జీవాహారం, నన్ను తినండి, తినండి అంటున్నానండి యేసయ్య. తినాలి. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు యేసయ్య చెప్తున్నాడు. దేవుడు చెప్పింది నమ్ముతావా? 4400 వర్గాలు అబద్ధపు బోధలు చెప్తున్నాయి. ఈ 3 పూటల ఫుడ్ కోసం ఆశపట్టి ఫ్లెక్సీలో ప్రేమ విందని పెడుతున్నారు. అది ప్రేమ విందు కాదు, ఇది నిజమైన ప్రేమ విందు. ఏది? జీవాహారము నేనే. యేసయ్య శరీర రక్తాలు ఎక్కడున్నాయి? ప్రతిరోజు దివ్యమైన బలిపూజ ఎక్కడ జరుగుతుంది? ప్రతిరోజు దివ్య సప్రసాదనాథుని ఎక్కడిస్తున్నారు? క్రమశిక్షణ అనేది ఎక్కడుంది? ఎట్లా పడితే అట్లా వెళ్ళి దూంకి నీళ్ళలో దూంకితే నీకు జ్ఞానస్నానం ఇచ్చేస్తారంటే అబద్ధం. అది చరిత్ర తెలుసుకోవాలి. జ్ఞానస్నానం అలా ఉండదు.
నీకు నాకు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళడం కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అది తర్వాత మళ్ళీ డెప్త్గా ఉంటుంది. చాలామంది నన్ను అడిగారు ప్రొటెస్టెంట్స్ వాళ్ళు, లేదండి కథోలికులు ఇలా చర్చ్లో జ్ఞానస్నానం అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇస్తారు, పెద్దవాళ్ళకు కూడా ఇస్తారండి. కథోలిక సభలో పెద్దవాళ్ళకు కూడా ఇస్తారు, కానీ పెద్దవాళ్ళకి ఇస్తారు, చిన్నపిల్లలకి ఇస్తారు, కానీ టబ్బులో ముంచట్లేరండి. మాకు పెద్ద టబ్బు కావాలి, టబ్బులో ముంచట్లేరు మనల్ని, అది అడుగుతున్నారు. అసలు టబ్బులో ముంచిందే మొట్టమొదటిసారిగా కథోలిక శ్రీసభ. దాని తర్వాత ఈ ప్రపంచాన్ని ఒక రోగం పట్టుకుంది. 1300 శతాబ్దంలో 1400 శతాబ్దంలో ఇప్పుడు ఎలా అయితే మొన్నటి రోజున కరోనా అని వచ్చిందో 3-4 ఏళ్ళ క్రితం, 2-3 ఏళ్ళ క్రితం, అప్పుడు కూడా ఒక ప్లేగు అనే వ్యాధో ఇంకేదో వచ్చిందంటారు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అలా వచ్చినప్పుడు అది అంటువ్యాధి, ముంచకూడదు. అలా ఒక టబ్బులో ఒక వ్యక్తిని ముంచి మళ్ళీ రెండో వ్యక్తిని ముంచడానికి ఇన్ని వాటర్ ఉంటాయి అందులో, అన్ని వాటర్ ఎట్లా ఖాళీ చేస్తావు? సెన్స్ ఉండాలి మనకి, కొంచెమని ఆలోచించాలి. అందుకని ఏం చేశారు పారిష్ ప్రీస్టులు, గురువులు ఏం చేశారు, పోపు రోమ్ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది ఏమంటే, ఈ వ్యాధి కంప్లీట్గా పోయేంత వరకు జ్ఞానస్నానం ఇలా ఇవ్వద్దు, బప్తిస్మం ఇలా ఇవ్వద్దు, ముంచొద్దు ప్రజలను, అందులో టబ్బులు పెట్టొద్దు, దయచేసి చేతితో ఆ బిడ్డని ఇలా ఉంచి, చిన్న పాప అయితే ఇలా ఇవ్వండి, పెద్దవాళ్ళైతే ఇలా ఇవ్వండి అని ఒక చిన్న బేషన్ పెట్టి కేవలం తల నుండి మాత్రమే అభిషేకం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే తల అనేది హెడ్ అనేది ఏంటండి, పైన ఉంటుంది, తోకకి యొక్క కాళ్ళకి ఇవ్వట్లేరు వాళ్ళు జ్ఞానస్నానం. తల నుండి, తల మీద అనాయింటింగ్ వస్తుంది కదా, అభిషేకం అనేది తల మీదనే కదా. సమూవేలు ప్రవక్త వెళ్ళి దావీదుని వెతికి మరీ అనాయింటింగ్కి అభిషేకాన్ని ఇచ్చింది, తైలాభిషేకాన్ని పోసింది తల మీద, ఒంటి మీద కాదు, కాళ్ళ మీద కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు కథోలిక శ్రీసభ కరెక్ట్గా పనిచేస్తుంది, ముందుకు వస్తూనే ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడైందంటే రోగం రావడం వల్ల ఆ సమయంలో ఆ కరోనా లాంటి పెద్ద రోగం రావడం వల్ల అన్ని చర్చెస్లో ఆపేశారు. మొట్టమొదటిగా ఎలా ఇచ్చారు తెలుసా, యేసుప్రభుల వారు ఏ విధంగా అయితే యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను గారు ఇచ్చారో ముంచి, మరి అదే బప్తిస్మం ఇచ్చారు, అదే జ్ఞానస్నానం ఇచ్చారు మన కనతరైన కథోలిక శ్రీసభలో. దాని తర్వాత చర్చ్ పెద్దలకి విధేయత చూపించి పోప్ అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడని అర్థమై, బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, నేను కాదు అధికారుణ్ణి, దేవుడు నాకు నియమించిన పేతురు, ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రెలను మేపుము సంఘాన్ని దేవుడి చేతిలో పెట్టాడు. ఇది నేను చెప్పట్లేదు, పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇదిగో క్రీస్తు సంఘం నీ మీద నిర్మించదను పేతురు. ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, జ్ఞానస్నానమైన అదేదైనా బాప్తిజం అంటే గ్రీక్లోనే దేంట్లో అంటారు, జ్ఞానస్నానం తెలుగులో అచ్చమైన తెలుగులో అంటారు, అంతే. దానికి వామ్మో ప్రొటెస్టెంట్స్ అందరూ వేరేలా చెప్తున్నారండి, క్యాథలిక్స్ అందరూ వేరేలా చెప్తున్నారంటే ఒరిజినల్ లాంగ్వేజ్ మూల భాష తెలియదండి మనకి, అది ప్రాబ్లం. ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ ఎన్ని లాంగ్వేజెస్ నుంచి వచ్చింది? 7 లాంగ్వేజెస్, 7 భాషల నుంచి తర్జుమా చేయబడింది. అందుకే మనకు తెలియట్లేదు. వాళ్ళు ఎలా అంటే అలా గాడిదలాగా తల ఊపి వాళ్ళ వెనక పరిగెడుతున్నా. వాళ్ళ వెనక పరిగెట్టమని నేను చెప్పట్లేదు, దేవుడు చెప్పట్లేదు. దేవుడు పరిగెట్టమన్నది దేవుడి సత్యం వెనక, మార్గం వెనక, జీవం వెనక. ఇది తెలియకుండా ఎవరి వెనక పరిగెడదాం మనం చెప్పండి? కండిషన్స్ వద్దు, రూల్స్ రెగ్యులేషన్స్ వద్దు, ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, డైరెక్ట్గా వెళ్ళి మునిగి తీసుకోవడమేనా? దానికి ఒక అర్థము లేదా? అవును, నా పిల్లలకి స్కూల్లోకి వెళ్ళే ముందు స్కూల్ టీచర్ ఒకటి అడుగుతుంది, నన్ను అడిగిందండి. మా దివ్యకి అన్నయ్య కూతురికి అన్నీ నేర్పిన తర్వాత ఎల్కేజీకి మేము ఏం టీచర్ యూకేజీలోకి తీసుకోండి అంటే ఆమె టెస్ట్ పెట్టింది చిన్న పాపకి. ఏమని అడిగిందంటే, జీ లెటర్ ఎక్కడుంది చెప్పు అక్కడ అనింది. ఏ ఫర్ ఏంటి చెప్పు అనింది. జీ ఫర్ గోట్, ఏ ఫర్ యాపిల్ సంథింగ్, బీ ఫర్ బాల్ ఇంకేదేదో చెప్పింది. ఈ లెటర్ ఏంటి రాస్తున్నా చెప్పు అనింది. జెడ్ వరకు చెప్పింది. టపా 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 అప్పుడు తీసుకున్నారు ఎక్కడ? స్కూలింగ్లోకి. అంటే ఒక ఎల్కేజీ నుంచి యూకేజీకి రావాలంటేనే, ఒక గ్రేడ్ దాటించాలంటేనే నీకేమొచ్చు అని మినిమం అడుగుతారు వాళ్ళు. మరి కథోలిక శ్రీసభ అనేది దేవుడు ఏర్పరిచిన సంఘం ఇది. నీ ఇష్టం వచ్చినట్టు వస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు పోతావా? దేవుడికి ఒక గౌరవం లేదా? దేవుడిచ్చిన సాక్రమెంట్స్ 7 దివ్య సంస్కరణలు, దివ్యమైన బలిపూజ, అవస్థ అభ్యంగనం, పెళ్ళి అనే వివాహ బంధం, ఆ యొక్క హోలీ కమ్యూన్, ఆ యొక్క దాని ఏమంటారు భద్రమైన
ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడు వస్తుందో తెలుసా వాల్యూ? దీనికి ప్రత్యేకత ఉంది, డబ్బులు కట్టండి అంటే అప్పుడు ఇస్తాం మనం వాల్యూ, గొప్పతనం అప్పుడు ఇస్తాం. డబ్బులు కట్టిరండి, 10,000 చందా ఇచ్చిరండి, 10,000 10వ వంతు కట్టిరండి, అప్పుడు మీరు ఎంత ఫుడ్ అన్నా తినండి అంటే అప్పుడు వెళ్తాం మనం 4,400 వర్గాలలోకి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఒకే ఒక్క కథోలిక శ్రీ సభ రండి 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 రండి, మనమందరం క్రీస్తులో ఒక్కరమే అని చెప్తున్నారు. 4,400 వర్గాలు మొత్తం రండి స్టేజ్ల మీదకి అంటున్నారు. అసలు మనకు అర్థం అవ్వట్లేదండి ఎక్కడున్నామో మనం. అర్థం అవ్వాలి. యాక్చువల్లీ ఏమొస్తుందండి మనకు అసత్యం వైపు వెళ్తే? మీరు చెప్పండి. మీకు సత్యం తెలిస్తే, దేవుడు నాకు చెప్పమన్నది నేను మీకు చెప్తే నాకేమైనా కిరీటం వచ్చి పడుతుందా? ఈరోజు గోల్డ్ బంగారం ఇస్తున్నావా, లేదంటే డబ్బులు ఇస్తున్నావా నువ్వు నాకేమన్నా? ఎందుకు? ఆనందం. సత్యము మనల్ని స్వతంత్రుని చేస్తుంది. సత్యం అందరికీ బోధపడదండి. ఒకవేళ బోధపడ్డా డబ్బుల కోసం దిగమింగేస్తారు సత్యాన్ని. డబ్బుల కోసం స్టేజ్ల మీద నిలబడడానికి, నేము ఫేము అనే అధికారం కోసం, డబ్బుల కోసం కక్కుర్తిపడి కుటుంబాన్ని పోషించుకోవడానికి సత్యాన్ని మింగేస్తారు. దేవుడి యొక్క చిత్తానికి అవిధేయత చూపిస్తారు. దేవుడు ఎంత చెప్పమన్నా చెప్పరు. వాళ్ళు అద్భుతాలు జరుగుతున్నాయి చెప్పమంటే చెప్తారు. అభిషేకం వచ్చింది పేర్లు చెప్తాడు దేవుడు చెప్తాడండి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళెందుకు చెప్పరు? ఆత్మ ఎల్లరిపైన కుమ్మరింతును. నువ్వెవడైతే ఏంటి, అన్యుడవైతే ఏంటి, కథోలికుడు అయితే ఏంది, ప్రొటెస్టెంట్ అయితే ఏంది, ముస్లిం అయితేంది, బౌద్ధుడు అయితేంది, సిక్కు అయితేంది, పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీదకి కూడా దిగువచ్చాడు పేతురు ప్రసంగిస్తున్నప్పుడు. దాని తర్వాత అనేక దేశాలకి, రాష్ట్రాలకి వారు వెళ్ళి డినామినేషన్స్ పెట్టుకున్నారా? ఎవరికి తెలుసు? వర్గాలుగా చీలిపోయారని ఎవరికి తెలుసు? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదే ఇది. ప్రియమైన దేవుడు బిడ్డారా, కానీ ఎప్పుడైనా సరే గుర్తుపడదామా? దేవుడి ఆత్మ ఐక్యత. దేవుడి ఆత్మ ఐక్యత ప్రపంచం మొత్తం మనం చూస్తూ ఉన్నాం. రోమ్లో ఏదైనా ఒక లెటర్ పాస్ అయితే ప్రపంచం మొత్తం అది తిరుగుతుంది. ప్రతి కథోలిక శ్రీ సభ చర్చెస్లో. చర్చ్ అంటే అండి అదేదో మనిషి కట్టే చర్చ్ కాదండి, అది దేవుడి కట్టిన చర్చ్ వాళ్ళది. రోమ్లో పేతురు గారికి మొట్టమొదటిగా దేవుడు ఆజ్ఞించాడు. ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్న మన ఎవరు 14వ లియో పాపు గారు ఏదైనా లెటర్ పాస్ చేస్తే మొత్తం ప్రపంచం తిరుగుతుంది. ఒకవేళ నీ సంఘంలో ఉన్న, నీ వర్గంలో ఉన్న ఒక పాస్టర్ పాస్ చేస్తే లెటరు 200 మందికి వెళ్తుంది, 300 మందికి వెళ్తుంది, లేదంటే 1,00,000 మంది ఉన్నారా వర్గంలో, 1,00,000 మందికి వెళ్తుంది. ప్రపంచంలో ఉన్న కథోలిక శ్రీ సభలో ఉన్న కోట్ల మందికి వెళ్ళదు. అది క్యాథోలిక్ అనేది, కథోలిసిజం అనేది ఒక ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. కథోలిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది అని అర్థం. ఇది నేను చెప్పడం కాదు, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఉంది. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 31వ వచనం. అందుచే యూదయ, గలిలయ, సమరియా సీమలయందంతటా క్రీస్తు శ్రీ సభ నిర్మితమై శాంతి చేకూరెను. శాంతి ఎప్పుడుంటుంది ఈ ప్రపంచంలో? వర్గాలలో, కథోలిక శ్రీ సభలో మొత్తం అందరు కలిసి ఒకే క్రైస్తవుడి బిడ్డగా, ఒకే క్రీస్తు బిడ్డగా, ఒకే ప్రమాణములో, ఒకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో, ఒకే ఆధ్వర్యంలో, ఒకే అధికారం కింద, పోప్ అధికారం కింద ప్రపంచం మొత్తం కథోలిక శ్రీ సభలో క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు బ్రతికినప్పుడే శాంతి ఉంటుంది. వర్గాలుగా చీలిపోయినప్పుడు కాదు. అది దేవుని ఎడల భయభక్తుల తోడను, భయం భక్తి ఉంటే దేవుడి మీద. ఎందుకు వాళ్ళు వర్గముగా చీలిపోయారు? పరిశుద్ధాత్మ ప్రేరణ కాదది. పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. ఆమేన్. హల్లెలూయా. మీరు చూస్తూ ఉండండి, ఇంకొన్ని రోజులలో ప్రొటెస్టెంట్స్ వర్గాలు మొత్తం అయిపోతాయి, కథోలిక శ్రీ సభలో మొత్తం ఐక్యమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఇది నిజం. ఒకవేళ వాళ్ళు భయపడితే కనీసం కథోలిక శ్రీ సభ మీద గౌరవం అన్న ప్రొటెస్టెంట్స్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు తెలుసా? సత్యం బోధపడే సమయం ఆల్రెడీ వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా ఆల్రెడీ గాడ్ టోల్డ్ దిస్. దేవుని నేను అడిగేశా, నన్ను ఉపయోగించుకున్నా, నువ్వు నన్ను ఉపయోగించుకోకపోయినా పర్లే, ఎవరిని ఉపయోగించుకుంటున్నావు ప్రభు, ఎక్కడ ఏ కథోలిక బిడ్డని ఉపయోగించుకుంటున్నావు నాకు తెలియదు, కానీ లేబట్టు ప్రభు ఆ బిడ్డని, లేబట్టు నాయన. ప్రొటెస్టెంట్స్ వాళ్ళు అబద్ధ బోధనలు చేస్తున్న వారిని నువ్వు ఎంత గొప్పగా ప్రపంచం తిప్పితే, ఎందుకంటే దేవుడు నమ్మకస్తుడండి. నువ్వు అన్యుడిపోయినాగా దేవుని ఒక మాట అడిగావా, అయిపోయి నిన్ను నన్ను ఉపయోగించుకుంటాడు దేవుడు. ఎందుకు?
ప్రమాణం చేసిన దేవుడు నమ్మకస్తుడు. ఏం చేశాడు? మార్కు సువార్త 16:15 మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఆమేన్ హల్లెలూయా. ఇది నువ్వు అడిగినా దేవుడు ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నేను అడిగినా దేవుడు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. కానీ నమ్మకముతో అడుగుతున్నామా? హియర్ ఇస్ ద పాయింట్. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు నేను విశ్వసించినచో దేవుడి మహిమను చూచదము. ఆమేన్ హల్లెలూయా. కానీ నేను దేవుని అడిగింది ఒకటే అండి, నేను ఎప్పటివరకు బ్రతుకుంటానో నాకు తెలియదు ప్రభువా, ఉపయోగించుకో ప్రభువా, దయచేసి నీకు దండం పెడతా ప్రభువా. మొట్టమొదటిగా ఈ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు రూపా అనే ఆంటీ జాయిన్ అయ్యాను. షీఈ్ అ ప్రొటెస్టెంట్. పాపం చదువుకోలేదు అంతగా, తప్పుగా అనుకోద్దమ్మా ఎవరైనా విన్నా కూడా. షీజ్ లంబాడీస్ అనమాట. వాళ్ళు ఉంటారు కదా, ఎస్టీ వాళ్ళలో ఉంటారు కదా వాళ్ళు. నేను ఫోన్ మాట్లాడాను. ఈవెన్ హైమావతి ఆంటీ వాళ్ళ ఫ్రెండ్, తనతో చాలాసేపు మాట్లాడాను. అమ్మ మీకు ఏమైనా దర్శనాలు వచ్చాయా, గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా అంటే, వచ్చింది బిడ్డ అనింది. చెప్పా ఆంటీ అన్నాను నేను. క్లియర్గా ఆమెకి దర్శనం వచ్చింది. ఏమని అంటే, చనిపోయిన వాళ్ళ నాన్న తెల్లని బట్టలు వేసుకొని వచ్చి మొత్తం ఇంత పెద్ద పిండి ముద్ద తీసుకొని పిండి మొత్తం కలుపుతున్నాడంట. కలిపి ముద్దలుగా పెడుతూ ఇది తిను అంటున్నాడంట. దీనికి అర్థం ఏంటమ్మా అనింది. పిండి రొట్టెకి సంబంధించిన విషయం, దివ్య సప్రసాదం. అప్పటికి ఆ ఆంటీకి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, విపరీతమైన బాడీ పెయిన్స్, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా అని చెప్తుంది కానీ పోవట్లేదు. నేను అన్నా, అమ్మా ఇదంతొద్దు, జీవాహారము నేనే అంటున్నాడు యేసయ్య. నేను పొందుకున్నా నా దేవుణ్ణి, స్వస్థత దేవుడు నాకు ఇచ్చాడు. చచ్చిపోయేదాన్ని, ఊరేసుకొని చచ్చిపోయేదాన్ని, ఏసునామలో కొట్టేస్తున్నారు ప్రభావ, గోడలన్నీ వినకుండా ఉండును గాక, ఊరేసుకొని చచ్చిపోయేదాన్ని, ట్రైన్ కట్టాల కింద పడి చచ్చిపోవాలనుకున్నదాన్ని, ఏదైనా తాగి చచ్చిపోదాం అనుకున్నదాన్ని, లేదంటే ఎవడైనా వచ్చి చంపితే బాగుండు అనుకున్నదాన్ని, లిటరలీ చావునే కోరుకున్నదాన్ని, 24 గంటలు బాధ దుఃఖము కన్నీటిలో ఉన్నదాన్ని, ఎందుకు ప్రభువా ఈ బ్రతుకు అన్నదాన్ని, నాకు ఇచ్చాడమ్మా దేవుడు జీవాన్ని, నీకెందుకు ఇవ్వడు? చచ్చిపోవాల్సిన దాన్ని 4 ఏళ్ల క్రితం నీకెందుకు ఇవ్వడు దేవుడు? హీఈస్ అ ట్రూ లివింగ్ గాడ్ ఇన్ ద బ్రెడ్. ఎక్కడ? జీవాహారమును నేనే, వర్డ్ బికేమ్ ఫ్లెష్, మాంసపు ముద్దగా అయ్యాడు. ఇది నమ్మట్లేరు మన ప్రొటెస్టెంట్ సహోదరి మనులు. ఇది నమ్మట్లేరు కాబట్టే సింబాలిక్, కేవలం జ్ఞాపకార్థం అండి. పెళ్ళిళ్ళు చేసుకున్న పేరెంట్ అమ్మ పెట్టినా కూడా ప్రొటెస్టెంట్ అమ్మ చేస్తుంది, ప్రొటెస్టెంట్ అయ్య చేస్తాడు. అంతెందుకు, నేను నా భర్త చేస్తాం, వస్తావా అమ్మ ఇంటికి, బ్రెడ్ పంచి పెడతాం రా. అయోగ్యకరం అది, నేను చెప్పట్లేను. 1 కొరింథీ 3:13 లేదంటే 1 కొరింథీ 11 మొత్తం చదువు. అయోగ్యకరముగా నా రొట్టెను భుజించి నా రక్తమును పానము చేయువాడు రోగగ్రస్తుడు అని అక్కడ ఉంది క్లియర్గా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య పంచగాల గురించి మాట్లాడడానికి ఓ ప్రొటెస్టెంట్ సహోదరుడా నీకు ఎంత ధైర్యం? పొందుకుంటే కదా నీకు తెలిసేది, చుక్కలు కనబడతాయి. ఒక్క గాయం పొందుకొని చూద్దాం. సురుకు అని ఒక్కరోజు నైట్ కూడా నిద్రపోవు. అలాంటి పునీతుల గురించి తప్పుగా మాట్లాడతావు. మనం మనుషులమండి, దేవుళ్ళం కాదు. అర్థమవుతుందా? మనకి ఎన్ని బాధలు ఉన్నాయో నీకు నాకు తెలుసు. గుండెపోటు వస్తే తట్టుకోలేవు, కాళ్ళ నొప్పులు వస్తే తట్టుకోలేవు. వామ్మో నా వల్ల అయితే లేదు ఏందండి, అంతెందుకమ్మా అమ్మ తప్పుగా అనుకోవద్దమ్మా. గర్భిణీ స్త్రీ చూడండి, ప్రసవ వేదన మూలగలేకపోతారు. అమ్మో నా వల్ల కావట్లేదు, మూలిగి లిటరలీ. ఒకవేళ తల్లి చూసినారనుకో, అక్కడే ఒకవేళ మన అమ్మలు ఉన్నారనుకో, వామ్మో వద్దు డాక్టర్, సిజరిన్ చేసేయండి, నా బిడ్డ బాధ తట్టుకోలేకపోతుంది, సిజరిన్ చేసేయండి అంటది, సి సెక్షన్ చేసేయండి అంటది. అమ్మ పక్కనున్న అమ్మే అంటుందండి మన బాధ చూడలేక. దేవుడికి తెలీదా మనం ఏం బాధపడుతున్నామో, ఏం అక్రందనలు పెడుతున్నామో, ఏ లేబర్ పెయిన్లో మనం ఉన్నామో? అంత్యకాల దినములందు లేబర్ పెయిన్స్ వస్తాయి. ప్రసవ వేదన వలె ఉంటుంది ప్రతి ఒక్కరి పరిస్థితి. ఎట్లా ఉంటుందంటే, బ్రతకాలన్నా బ్రతకలేదు, సావాలన్నా సావలేరు, ఇష్టం వచ్చినట్లుగా ఇష్టారాజ్యం అయిపోతుంది ఈ జీవితం. దేవుణ్ణి మర్చిపోతారు చాలామంది, విశ్వాసం వదిలిపెడతారు చాలామంది. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నేను వచ్చేసరికి ఈ విశ్వాసం ఉంటుందా ఈ భూలోకంలో? నన్ను పట్టుకున్న బిడ్డ ఒక్కరన్నా కనబడతారా? చూడండి అమ్మ, ఒక్క లాజిక్గా ఆలోచించు. 4400 వర్గాలలో మొత్తం క్రైస్తవులే ఉంది. దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు? ఒక్కరైనా కనబడతారా విశ్వాసం అని? ఎందుకన్నారండి? విశ్వాసం అంటే అండి, దేవుని నమ్మామా, అయిపోయిందా, ఇష్టం వచ్చినట్లు వెళ్ళి బాతులలో మునిగామా, టబ్బులలో స్నానం ఇది కాదు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ఏంటి ఆ క్రియ? లూకా సువార్త 1:43, ఇదిగో
దేవుడి తల్లి నా ఇంటికి వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను? పరిశుద్ధాత్మతో ప్రేరేపితురాలైన ఎలిజబెత్తమ్మ మాట్లాడిన మాట కాదది. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తే వింటున్నాగా వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే వితౌట్ ఓపెనింగ్ ద బైబిల్ కోడ్ ఎట్లా చేస్తున్నావు? బైబిల్ వాక్యాలు అటు ఇటు ఇటు అటుగా ఎట్లా అవుతుంది? ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అలాని వాక్యం చెప్పిన వాళ్ళందరికీ దండాలు పెట్టండి, దండలేయండి, శాలువలు కప్పండి, వెళ్ళి పూజించండి అని నేను చెప్పా. దేవుణ్ణి పూజించు, మరియ తల్లిని గౌరవించు. నిన్ను నన్ను కన్న నా తల్లికే, నన్ను కన్న నా తల్లికే నేను శాలువ కప్పుతాను. నాకు ఎవరైనా గౌరవం ఇస్తే, నాకు ఎవరైనా బొకే ఇస్తే వెళ్ళి మా అమ్మ బొకేని చేతిలో పెడతాను. ఆ యొక్క బీటెక్లో 4 గోల్డ్ మెడల్స్ వస్తే తీసుకెళ్ళి మా అమ్మ మెడలో 2 వేసాను, మా నాన్న మెడలో 2 వేసాను. అయ్యో, ఐఎమ్ ప్రైజింగ్ దెమ్. దెన్ నేను మా అమ్మని పూజిస్తున్నాను, తప్పేంటి? మా నాన్నని పూజిస్తున్నాను, తప్పేంటి? కాళ్ళ మీద పడతాను, మోకరిస్తాను, తప్పేంటి? నా తల్లిదండ్రుల మీద పడి నేను ఆశీర్వాదం తీసుకుంటాను, తప్పేంటమ్మా? దేవుడి కన్న తల్లి యొక్క గ్రోటో ముందు మోకాలు ఇస్తే తప్పేంటి? బుద్ధి గడ్డి తిని మనం వెళ్తూ ఉన్నాం వర్గాల వైపు. వాళ్ళు ఏది తానా అంటే మనం తందానా అంటున్నాం. వాళ్ళ అమ్మని అడగమని చెప్పమ్మా ఒక్కసారి. వాళ్ళ అమ్మకి ఎందుకు ఆయన అంత గౌరవం ఇస్తున్నాడో, తన పక్కనే ఉన్న భార్యకి ఎందుకు అంత గౌరవం ఇస్తున్నాడు? దేవుడి తల్లికి మాత్రం గౌరవం ఇవ్వంటే ఎవరు చెప్పారండి? నేను చెప్పానా? లేదు కదమ్మా, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, దేవుడి ప్రియమైన శిష్యుడు ఇదిగో తల్లిని స్వీకరించు. ఇదిగో స్త్రీతో అంటున్నాడు. స్త్రీ అనగా ఉమెన్, అక్కడ ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది కాబట్టి ఉమెన్, స్త్రీ అని ఎందుకు సంబోధించాడు దేవుడు? లేదంటే తల్లి అని కొన్ని ప్లేసెస్లో ఎందుకు సంబోధించాడు అంటే, కొన్ని ప్లేస్లలో తల్లిగా ఉంది ఆ తల్లి, కొన్ని ప్లేసెస్లో స్త్రీగా ఎందుకుంది అని అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ తల్లి గర్భము ద్వారా ఈ ప్రపంచంలో సాతాను తలను త్రొక్కడానికి ఒక స్త్రీ గర్భము ద్వారా ఒక కారణ జన్మును పుడతాడు. ఆయన పేరే యేసు. ఆయన మాత్రమే దేవుడు, ముల్లోకాలకి అధిపతి అని స్త్రీ అనే పేరు ఇక్కడ లిఖించారు. అది పరిశుద్ధాత్మ జ్ఞానం. అది ఇక్కడ ఏ బైబిల్లో ఏ వర్స్ కోడ్ చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలండి. అది నువ్వు నేను కాదు. గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం మనం రాయలే. చదవడానికే మనం వెళ్ళవట్లే, చదవడానికే నిద్రపోతున్నాం, చదవడానికే సోమరిపోతున్నాం, చదవడానికే అమ్మో ఆవలింత వస్తుంది, నిద్ర వస్తుంది, అమ్మో ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, అమ్మో నా వల్ల కాదు ఇంకెందుకులే, అమ్మో సత్యబాట నాకెందుకులే, అయ్యో మార్గం లేకపోయినా అంధకారంలో నేను బ్రతుకుతానులే. జీవం ఎందుకండి నాకు? ఈ బ్రతుకు ఈడిస్తే సరే, బ్రతుకే ఉండదు జీవం లేకపోతే, ఏసయ్య లేకపోతే అని అర్థం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము ఓపెన్ చేస్తే బైబిల్ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన జీవిత కాలం మొత్తం చదివినా తిరగేసినా బైబిల్ తెలియదు అనేవాడినే నువ్వు నేను నమ్మాలా. బైబిల్ తెలుసు నాకు, గాస్పల్స్ మొత్తం చదివినా ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు ఓ టపా 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 నేను కోడింగ్ చేస్తాను, బట్టిఫై చేసి కూడా చెప్తానంటే సున్నా నీ నాలెడ్జ్. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు తవ్వుతాడు జ్ఞానాన్ని. అది దేవుడి జ్ఞానం. ఎంత తవ్వినా తరగది ఈ జ్ఞానం. అవును, దేవుణ్ణి తెలుసుకునే అంత గొప్పలమా మనము? దేవుడి జ్ఞానం అర్థమయ్యేంత గొప్పలమా మనము? ఈనాడు కొంతమంది డినామినేషన్స్ మాట్లాడుతున్న మాటలు, దేవుడు నాకు చెప్పాడు, అన్నీ అర్థమయ్యాయి, నాకు పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడ ఏముందో తెలుసు అంటే, అసలు నీకు అర్థమైంది అదే అని నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ తెలియదు, ఇనిషియలే తెలియదు. ఏంటి తెలుసా? యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనం, పరిశుద్ధమైన గ్రంథము సరిపోలేదు యేసయ్య చేసిన కార్యములు చెప్పడానికి, లిఖించడానికి. ఇది సరిపోదు సాక్ష్యం? అరే, దేవుడు అంటున్నాడు పరిశుద్ధమైన గ్రంథం సరిపోదయ్యా నేను చేసిన కార్యాలు అంటున్నాడు. నువ్వంటావు పరిశుద్ధమైన గ్రంథం మొత్తం నాకు తెలుసని. పరిశుద్ధాత్మదేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు మీ మీదకి వచ్చినప్పుడు నేను చెప్పిన విషయములన్నీ మీకు జ్ఞప్తికి తెస్తాడు. జ్ఞప్తికి తేవడం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక అమ్మవి, నీ పాపకో నీ బాబుకి ఏం చెప్తావంటే, బ్రతుకున్నప్పుడు అమ్మని చెప్పింది, ముసలిదాని అయిపోతున్నావు, ఏమని చెప్తావంటే, బిడ్డ నేను చచ్చిపోతున్నాను రా, మరి ఈ ఆస్తి కాగితాలు నీ చెల్లె కొని, నీ బిడ్డ కొని, లేదంటే నీ మనరాయి కొని, లేకపోతే వీళ్ళకి వాళ్ళకి అని 3-4 పాటలు చేసి చచ్చిపోతావు, లేదంటే మనశ్శాంతి కూడా చచ్చిపోవు. అవునా కదా? ఎస్. ఒకవేళ మంచోడు అనుకో, నీ కుమారుడు లేదంటే కుమార్తెలు, నా కుమారుడు నా కుమార్తెలు, చచ్చిపోతుంది కదా మా అమ్మ మాట నిలబెట్టాలని వాడు ఏం చేస్తాడంటే తప్పకుండా చేస్తాడు. నమ్మకస్తుడు, నమ్మక ద్రోహి ఏం చేస్తాడు? మా అమ్మే పోయిందిగా,
మా నాన్నే పోయిండుగా మాటదేముందిలే అని పక్కకు పెట్టేస్తాడు. ఆస్తి కాదాలు మొత్తం తీసుకొని కొడుకుని నేనో మనమని నేనో నాకే అన్నీ రావాలని మా అమ్మ చెప్పి చచ్చిపోయింది, మా అమ్మమ్మనో నానమ్మనో చెప్పి చచ్చిపోయారు, మీ అందరికీ ఎవరికి అర్హత లేదు ఈ ఆస్తి తీసుకోవడానికి అంటాడు. సేమ్ ఇదే పరిస్థితిలో ప్రొటెస్టెంట్స్ వర్గాలు ఉన్నాయి. అర్థమవుతుందా? నమ్మకస్తుడు దేవుడికి విధేయత చూపించువాడంటే కోడ్ చేసి అద్భుతాలు చేసి ఓ రండి 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 అని ప్రేమ విందని ఫ్లెక్సీలు పెట్టినోళ్ళు కాదమ్మా. కష్టమైన, బాధైనా, సుఖమైన, కన్నీరైనా, ఏదేమైనా సరే సత్యమే పట్టుకుంటా, సత్యములోనే జస్తా, బ్రతికితే బ్రతుకుతా, కన్నతల్లి కథోలిక శ్రీసభే నా దేవుడు ఏర్పరిచాడు అని బైబిల్ని అంటే దేవుణ్ణి పట్టుకునే వాళ్ళు నమ్మకస్తులు. పాస్టర్ని పట్టుకునే వాళ్ళు నమ్మకస్తులు నేను చెప్పా. జోష్ని పట్టుకునే వాళ్ళు కూడా నేను నమ్మకస్తులు నేను చెప్పా. ఒకవేళ నేను వాక్యం చెప్పిన తర్వాత నువ్వు పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి వెళ్ళి చదవకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు రివీల్ చేయకపోతే నేనేం చేస్తాను దానికి? నువ్వు చదవనప్పుడు, నువ్వు సమయం ఇవ్వనప్పుడు నేనేం చేస్తాను దానికి? దేవుడైనా ఏం చేస్తాడమ్మా? నువ్వు టైం ఇవ్వకపోతే, నేను టైం ఇవ్వకపోతే దేవుడు రహస్యాలను ఎలా అండి వెల్లడిచ్చేది? నేను చెప్పట్లేను ఈ మాట. ఆనాడు ఉపమానాలు చెప్తున్నప్పుడు యేసు వారి దగ్గరికి ఒక చిన్న ఉపమానంలాగా చెప్పావు కదా, మాకు అర్థం కాలేదు, మళ్ళా చెప్తావా అని. అదేంటిది? పరలోక పరమ రహస్యములు మీకే వెల్లడింపబడ్డాయి, మీకు అర్థం కాకపోతే ఎలా అని అపోస్తులకి మాత్రమే దేవదేవుడు ఈ మాట చెప్తున్నాడు. అంటే అపోస్తులు కాకుండా ఇంకా యేసు వారిని 500 మంది ఫాలో అవుతున్నారు. అంటే 500 మంది పిచ్చోళ్ళ? అంటే దేవుడు చెప్పాలనుకుంటే చెప్పడా? అంటే పరమరహస్యాన్ని మీకొద్దు, 500 మంది జనాభా మీరు వెళ్ళి చచ్చిపోండి, ఈ 12 మంది శిష్యులకు మాత్రం నేను చెప్తానంటే దేవుడిని నెగిటివ్ చేద్దామా ఇప్పుడు? అట్లా కాదు కదమ్మా. దేవుడి అనుగ్రహం కొరకు కనిపెట్టుకొని సత్యము తెలుసుకోవాలి 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 దాహము కలిగి ఉన్న బిడ్డలకు అర్థమవుతుంది బైబిల్ వాక్యం. ఎట్లొస్తే అట్లా ఇష్టం, అటు అద్భుతాలు జరిగితే అటు పోతా, ఇటు అద్భుతాలు జరిగితే ఇటు పోతా, నా రోగం ఇక్కడ క్లియర్ అయితే ఇక్కడికి వస్తా, నాకు గర్భఫలం అక్కడ వస్తే అక్కడ పోతా, లేదంటే ఇంకేమైనా రోగాలుంటే ఎక్కడ పోతే అక్కడ పోతానండి. లిటరలీ మీకు ఒకటి చెప్పనా, చివరిగా కన్ఫ్యూజ్ అయిపోతావు. ఎక్కడైంది అసలు స్వస్థత? ప్రొటెస్టెంట్ వర్గంలో అయిందా? కథోలిక శ్రీసభలో అయిందా? నా ఇంటిలో వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అయిందా? మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నప్పుడు అయిందా? అసలు ఎక్కడైంది స్వస్థత? తీరా నువ్వు నేను కథోలిక శ్రీసభలో ఉండి దేవుడి కృప వల్ల అప్పుడే దేవుడు దర్శించాడు మన గర్భాన్ని. బై మిస్టేక్లో సాతానుగాడు ఏం చేస్తాడంటే ఎల్లు అని గిచ్చుతాడు మనని పక్కనే ఉండి, ఎల్లు 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 ఆ పాస్టర్ చేతులు పెడితే ప్రార్థన చేస్తే గర్భఫలం వస్తుందంట అంటే వెళ్తా వాడికి. అప్పుడే దేవుడు నీకు నాకు గర్భం ఓపెన్ చేశాడు. కథోలిక శ్రీసభలో రోజు దివ్యస ప్రసాదం తీసుకోవడం వల్ల, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన వల్ల, అనేక మంది బిడ్డలు ప్రార్థన చేయడం వల్ల అక్కడికి వెళ్ళగానే బై మిస్టేక్లో రాగానే నెక్స్ట్ మంతే కన్సీవ్ అయ్యావు. ఇప్పుడు ఏమంటావు తెలుసా? నువ్వు నేను పాస్టర్ చేయి పెట్టగానే ప్రేయర్ చేయగానే అయిందండి గర్భఫలము. పిచ్చి మనుషులం మనం. దేవుడి ప్రణాళిక అర్థం కాక పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నాం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పమంటారా? తప్పుగా అనుకోవద్దు. ఒక ఎగ్జాంపుల్ అక్క దయచేసి ఉంటే నన్ను క్షమించండి. గ్రూప్లో మీరు, నాకు తెలిసిన ఒక అక్క ఉన్నారు ఈ గ్రూప్లో. తన యొక్క చెల్లెలో తన యొక్క అక్కో పోయి నాగుపామికి, అర్థమవుతుందా, నాగుపామికి పూజ చేపిస్తే మీకు పిల్లలు పుడతారు, నాగుపామికి దండలేసి పుట్టలో పాలు పోసి వెళ్ళి పూజలు చేయండి, గుడ్డు పెట్టండి, కారం పెట్టండి, అన్నీ వేయండి, పిల్లలు పుడతారని చెప్పారంట వాళ్ళకి. వీళ్ళు రెడీ అయిపోయారు. వీళ్ళు ఎవరాళ్ళు? కథోలిక శ్రీసభలో ఉన్నోళ్ళు. క్రీస్తు ఎవరో తెలుసు వీళ్ళకి, జీవాహారం అంటే ఏంటో తెలుసు. మళ్ళా ఎన్నో 4 తరాల నుంచి క్రైస్తవులు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోవాలంట? పాము దగ్గర పోయి పుట్టలో పాలు పోస్తే గర్భఫలం వస్తుందంట. మీరు అనకండి ఏంది చూసినా అట్లా మాట్లాడుతున్నావు అని. ఆ అక్కేమైనా డైరెక్ట్ చెప్పింది అనుకుంటున్నారా? నాకున్నో దేవుడు దర్శన రూపంలో చూపిస్తే అక్క ఇది నిజమేనా అంటే ఆ బిడ్డ అనింది నిజమే చూసినా, నీకెట్లా తెలిసిందని. వాళ్ళ కోసం ప్రార్థన చేయమ్మా, వాళ్ళు గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు అని అంటే ప్రార్థన చేసేటప్పుడు 3 రోజుల తర్వాత దేవుడు రివీల్ చేసిన విషయం ఇది. గర్భఫలం కోసం పాము దగ్గరికి వెళ్తావు, గర్భఫలం కోసం. అయ్యయ్యో, పిచ్చితనం కాదండి మనది, మూర్ఖత్వం కాదండి, మొండితనం కాదండి, మన బ్రతుకులండి ఎందుకండి ఇలా ఉన్నాయి? కారణం ఏంటి? నమ్ముతామండి నువ్వు నేను అనకమ్మా, అమ్మో నేను నమ్మను. నో, సమయం వస్తుంది. ఆ సమయం ఎందుకు?
గుడ్డోలని చేసేస్తాడు ఆడు సాతానిగాడు. వాడి ప్రయత్నమే అది 24 గంటలు పక్కనే కూర్చొని గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునని చూస్తాడు. నా భర్తను కూడా టెంప్ట్ చేశాడు ఒకసారి. రండి 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 రండి, ఇదిగో ఇదిగో ఇక్కడ ఎవరో ఒక డాక్టరు ఒక వైద్యుడంట నాటు మందులు ఇస్తున్నారంట, రండి నాటు మందులు ఇస్తే పిల్లలు పుడతారంట, రండి అన్నాడు. నేను అన్నాను, ప్రభు ఇది నీ చిత్తమా? కాదన్నాడు దేవుడు. ఆయన ఎవరమ్మా నీ గర్భం ఓపెన్ చేయడానికి? సృష్టించింది డాక్టర్ కాదు, నేను సృష్టించిన, నా పర్మిషన్ కావాలి. నువ్వు పుట్టడానికి నా పర్మిషనే వచ్చిందిగా. మా అమ్మ బస్ ఎక్కింది నన్ను అబార్షన్ చేయించుకోవడానికి. డాక్టరు అబార్షన్ అయింది వెళ్ళిపో అన్నాడు. 4 నెలల తర్వాత మళ్ళీ అదేంది డాక్టర్ అబార్షన్ చేయలేదేంటి, పిండ పెరుగుతుందంటే నేను అబార్షన్ చేయలేదు, దేవుడు బిడ్డలాగుంది చక్కగా ఉంది స్కానింగ్లో, నేను చేయనన్నాడు రాధాకృష్ణ డాక్టర్. మా అమ్మ నేను పిచ్చి బూతులు ఇట్టిపోయిందట మా అమ్మ అక్క నుంచి. ఉన్నదే చెప్తున్నా నేను పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు డాక్టర్ ద్వారా, అంతే. డాక్టర్ చేయలేదు, దేవుడే చేపిస్తాడు మనుషుల్ని, దేవుడే ఉపయోగించుకుంటాడు మనుషుల్ని. అంతేకాని మనం మనుషుల్ని దేవుళ్ళని చేయకూడదు. అక్కడ పౌలు శిలాసులు బర్నబా పౌలు గారిని వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థతలు చేస్తుంటే ఆ ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? బృహస్పతి నీ పేరు, ఇంకో ఆయన పేరు ప్లూటో, ఒక గ్రహం పేర్లు 2 గ్రహాల పేర్లు పెట్టి అపోస్తల కార్యంలో ఉందండి, మీరు వెళ్ళండి కావాలంటే గ్రంథంలోకి. నీ పేరు బృహస్పతి, నీ పేరు ప్లూటో, మీ ఇద్దరు మిమ్మల్ని మొక్కుతామని వాళ్ళ మీద పూలదండలు వేసి ఇంకేదో చేద్దామని పూజలు చేస్తున్నారు పోయి. వీళ్ళందరూ చేస్తున్నప్పుడు పౌలు బర్నబాలు బట్టలు చించుకొని మొత్తుకున్నారు, అయ్యో మేము దేవుళ్ళం కాదు, దేవుడు చేస్తున్నాడు కార్యాన్ని. అర్థమవుతుందా? ఈ ప్లేస్లో పాస్టర్లు ఉంటే ఏమంటారు తెలుసా? మేమే దేవుళ్ళం, రండి శాలలు కప్పండి, రండి 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 బొక్కెలు ఇవ్వండి, రండి 10వ వంతు ఇవ్వండి, రండి మా ఆవిడికి పట్టు చీరలు ఇవ్వండి, రండి ఒక్క ఫోటో సెల్ఫీకి 20,000 ఇచ్చిపోండి. కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నా, అందరు పాస్టర్ల గురించి నాకు తెలియదు. కథోలిక శిశువులో నేను ఎక్కడైతే చూడలేదు, రాసిస్తా నీకు. తిప్పి తిప్పి కొడితే పాపం ఆ గురువుకి ఆ పూట ఫుడ్ పెట్టి పంపిస్తారు అంతే. సాక్షులు మొత్తం ఇప్పుడు ఉన్న 33 మందిలో 30 మంది ఉన్నారు కథోలికులు. తిప్పి తిప్పి కొడితే మా ప్యారిష్ ప్రిస్ట్కి మేము ఇచ్చే డబ్బులు ఆయన కూడా కాదు, అక్కడ మెయింటెనెన్స్కి ఆ చర్చి ఉండడానికి ఆయన 5 సంవత్సరాలు ఉంటాడు, 5 సంవత్సరాలు వేరే చర్చికి వెళ్ళిపోతాడు, అంటే వేరే ప్యారిష్కి వెళ్ళిపోతాడు. ఒక్క చిల్లి గవ్వ కూడా అక్కడి నుంచి ముట్టుకోకుండా ఉన్న ఫలంగా అన్నీ అక్కడ పెట్టి వేరే ప్యారిష్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకుంటాడు తెలుసా? దివ్య సప్రసాదనాథుడికి ఇచ్చిన తాళపు చెవులు కీ. అది మేబీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కథోలిక శిశువులో ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. జీవాహారమును నేనే అంటున్నాను కదా యేసయ్య. ఆ దివ్య సప్రసాదనాథుని ఒక ప్లేస్లో పెడతారండి, అది హోలీ టెబర్నకల్ అంటారు, దివ్య మందసం అంటారు, ఓకేనా? ఆ యొక్క కీస్ ఉంటాయి, దానికి తాళం చెవులు ఉంటాయి. ఆ తాళము చెవులు అధికారపూర్వకంగా వెళ్ళిపోతున్న ఒక గురువు, ఒక యాజకుడు ఇంకో గురువు చేతిలో పెడతారు పబ్లిక్లో. ఆస్త అది, దస్తావీదులు అవి, గోల్డా అది లేదు, అంతకన్నా ముఖ్యమైనది ఏంటది? జీవాహారమును నేనే, జీవాన్ని మోస్తుంది. కథోలిక శ్రీసభలో ఉన్న ట్రెడిషన్ సాంప్రదాయము అన్యుల ఆచారాలు కాదది. ఇక్కడి నుంచే అన్యులు దొంగతనం చేశారు. ఎందుకు తెలుసా? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది దేవుడి సంఘమే, దేవుడి సంఘమే. దాని తర్వాతే మనుషుల్ని కొలిశారు, మనుషుల్ని దేవుళ్ళు చేశారు, మనుషుల్ని పట్టుకున్నారు. బుద్ధుడు ఉన్నాడు, అయ్యో బుద్ధుడిని ఇప్పుడు ఏమంటారు కొంతమంది, బుద్ధిస్ట్ దేవుడు అట్ట. కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళు దేవుళ్ళు చేశారండి. మనమేం చేద్దాం మరి? మనుషులు చేశారు అలా. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది వాక్యమే జీవమై ఉంది, ఆ జీవము యేసు వారు మాత్రమే. వర్డ్ బికేమ్ ఫ్లెష్, వర్డ్ ఈజ్ గాడ్. క్లియర్. ఎక్కడ చెప్పమన్నా ఇదే చెప్తా నేను. ప్రొటెస్టెంట్స్ వర్గాలలో మీరు నాకు ఛాన్స్ ఇప్పిస్తే ఇంకా మంచిది, అక్కడికి వచ్చి నేను అదే చెప్తా. ఎంతమంది అన్నా ఉండండి జనాభా, కొట్టి చంపినా సరే నేను ఇదే చెప్తా. అక్కడ కూడా నేను ఇదే చెప్తా. దేవుడు నాకు సత్యమే చెప్పమన్నాడు, ఇదే చెప్తా నేను. ఈ గ్రూప్లో 2-3 భయపడ్డారు. అక్క వాళ్ళని అడగండి మీరు, ఏంది చూసినా నువ్వు అంత గట్టి చెప్తావు ఏంటిది? సత్యము దేవుడు నాకు చెప్పమన్నాడు, నేను అదే చెప్తా. ఈవెన్ మన బ్రదర్స్ కూడా చాలామంది నాకు 2-3 సార్లు మెసేజ్ పెట్టారు, నువ్వు పట్టుకున్నది కరెక్టే, సత్యమే, దేవాదేవుడు నీకు అది చెప్పాడు, అదే చెప్పమని చెప్తున్నాడు. నిజం. మా అన్నయ్య కూడా భయపడి ఒకసారి ఫోన్ చేశాడు నాకు, నువ్వేం పెడుతున్నావు ఇన్స్టాగ్రామ్లలో, బూతులు చూడలేక చచ్చిపోతున్నాను నేను, తీసేయాలి కామెంట్ సెషన్ అన్నాడు. నేను అన్నాను అవన్నీ నాకు దీవెనలు. ఎవరు చెప్పారు నీకు కామెంట్ సెషన్ తీసేయమని? ఎవరేమనుకుంటున్నారు నాకంటే తెలుస్తుంది. నా దేవుణ్ణి హింసిస్తున్నారు వాళ్ళు, నన్ను కాదు.
ప్రియమైన దేవుడి బిడ్డలారా, గా మాటలు కూడా దేవుడి గురించి వాడలేమా, గా తిట్లు కూడా దేవుడి గురించి వాడలేమా. అక్కడ పౌలు శిలాసులు మొత్తం కుళ్ళబొడిచారు వాళ్ళిద్దరిని. ఎంత భయంకరంగా కొట్టారంటే దుంగల మధ్యలో కట్టేసి భయంకరంగా కొట్టారు కొడరా దెబ్బలు. వాళ్ళు అంటూ ఉన్నారు, దేవుడి మహిమార్థమే మేము దెబ్బలు తింటిమి కదా. ఈ వాక్యాన్ని ఇక్కడికి ముగిస్తూ రేపు మనం పునీత క్యాథరిన్ ఆఫ్ సియానా గారి గురించి తెలుసుకుందాం, దేవుడి చిత్తం అయితే. కాబట్టి దయచేసి ఒకటి గుర్తుపట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాలంటే అది దేవుడి చిత్తం. నేను ప్రిపేర్ అయింది పునీతురాలి గురించి, కానీ దేవుడికి చెప్పమన్నాడు. ఒకటే, పంచగాయాలు పొందుకోలేనప్పుడు సైలెంట్గా ఉండు. కనీసం సత్యం అర్థం కానప్పుడు సైలెంట్గా ఉండు, నేర్చుకునేంతవరకు. యేసుప్రభు వారు ఎన్ని రోజులు ఉన్నారు సైలెంట్? 30 సంవత్సరాలు యేసుప్రభు వారు సైలెంట్గా ఉన్నాడు. ఏం చేశాడు? దేవుడి బోధనలు విన్నాడు, సత్యమే ప్రకటించాడు. యేసయ్య ఇష్టం వచ్చినట్లు దేవుడు ప్రకటించలేదండి, సైలెంట్గా ఉన్నాడు. స్టేజ్ మీదకి ఎక్కాలని యేసయ్య ఎప్పుడూ ఆలోచించలే. లేదంటే పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నేను వాక్యం బోధించాలి, నేనే స్వస్థతలు చేయాలని యేసయ్య అనుకోలే. యేసయ్య ఏమనుకున్నాడు తెలుసా? నా 12 మంది శిష్యులు అనేకులకు దీవెనకరంగా అవుతారు, ప్రపంచం మొత్తం తిరుగుతారు, అనేక మందికి జ్ఞానస్నానం ఇస్తారు, పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో, యేసునామములో కాదు, మూల భాషలకు వెళ్ళాలి మనం. కాబట్టి అలా చేసిన దేవుడు మనలందరినీ ఇలా కథోలిక శ్రీ సభలో ఐక్యపరుస్తూ ఉన్నాడు. చివరిగా ఒక్క మాట చెప్పనా, ఇది నిజంగా కథోలిక శ్రీ సభలో అందరం ఒక్కరమే అవుతున్నామా? ఇది ఎక్కడన్నా జరుగుతుందా అంటే లిటరలీ జరుగుతుంది. ఎక్కడది? నువ్వు నేనున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్లో అశ్విని అక్క తీసుకో, మొట్టమొదటి పేరు గొరంటల జయశీల అక్క అండ్ జోస్ఫిన్ అక్క, లేదంటే లూర్దమ్మ ఆంటీ అండ్ జోస్ఫిన్, నా 5 తీసుకున్నా ముందు. నేను ఒకదాన్ని అనుకో, 6, లేదంటే ఇంకొకరు షౌరీల అక్క, 7 అనుకోండి. ఈ 7 ఇప్పుడు కథోలిక శ్రీ సభలో ఉన్నాం. ఓకే, ఇందులో ఒక 2 ప్రాటెస్టెంట్స్ వర్గం నుంచి వచ్చారు. అప్పుడే కథోలిక శ్రీ సభ గురించి తెలుసుకొని కథోలిక శ్రీ సభలోకి వచ్చి దివ్య సప్రసాదనాథుని లోకొంటున్నారు. ఇప్పుడు నువ్వు తీసుకుంటుంది దేన్ని అంటే జీవాహారం నేనే అని చెప్తున్న యేసయ్యని తీసుకుంటున్నాం, దివ్య సప్రసాదాన్ని తీసుకుంటున్నాం. నేను దేన్ని తీసుకున్నాను? దివ్య సప్రసాదాన్ని తీసుకున్నాం. 7 దేన్ని తీసుకున్నాము? దివ్య సప్రసాదాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఆ దివ్య సప్రసాదానికి ఉన్న పేరేంటి? జీవాహారమును నేనే. ఇప్పుడు యేసయ్య మనందరిలో నివసిస్తున్నాడు. 7 అనుకుందాం. 7 అంటే సంపూర్ణమైనది, ప్రపంచం మొత్తం అని అర్థం, దానికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ 7 ఇప్పుడు దేవుడి దేహములో దేహముగా మారుతున్నాం. ఒకే మాంసపు ముద్ద మనం తీసుకుంది దివ్యమైన బలిపూజలో, ఒకే రక్తాన్ని మనం పానం చేశాం. లిటరలీ ఇప్పుడు నీలో నాలో ఉంది ఏబీ పాజిటివ్ బ్లడ్, ఏబీ నెగిటివ్ బ్లడ్ కాదు, యేసయ్య ఉన్నాడు నీలో నాలో. ఇది జరుగుతుంది ఏకత్వం. భిన్నత్వములో ఏకత్వం అంటే ఇది కథోలిక శ్రీ సభ. ఏకత్వంలో భిన్నత్వం అంటే మన 4400 వర్గాలు డివిజన్స్ చేశాయి కదా, అది. ఎందుకు? అక్కడ నిజంగా ఒక గురువు చేయట్లేడు యోగ్యకరంగా. మొట్టమొదటి ఘోరమైన పాపం అది. దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా వాళ్ళు వెళ్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం చదవండి మీరు. అక్కడ యేసయ్యే చేశాడు అది. గురువులు మాత్రమే చేయాలి అది, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చేయకూడదు అది. ఇదొకటి. రెండవది, ఇది నా దేహము యేసుప్రభువారు అన్నారు. అక్కడ ఆ యొక్క ఎవరు అక్కడ పాస్టరు ఇది నా దేహము అన్నప్పుడు నువ్వు విన్నావా? చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు, రొట్టె పంచినట్టు పంచుతారు. మన ఇండ్లలో ఫుడ్ పంచుతాం చూడు మనం, అట్లా పంచుతారు. దాని తర్వాత రక్తం అని చెప్తారు, చిన్న చిన్న గ్లాసులలో వైన్ పోసిస్తారు. అవునా కదా? అది రక్తముగా ఎట్లా మారింది? అక్కడ దివ్యమైన బలిపీఠం అనగా క్రీస్తు యొక్క బలిపీఠం అక్కడ లేదు. కల్వరి నాథుడు అక్కడికి దిగిరాలేదు. పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అక్కడ ఇన్వోకేట్ చేయలేదు. అనేకుల మధ్యస్థ ప్రార్థనలు అంటే పునీతుల మధ్యస్థల ప్రార్థనలు, దర్శన గ్రంథంలో వివాహ విందుకు పిలువబడిన మీరందరూ ధన్యులు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరందరూ ధన్యులు అని అక్కడ ఏమీ జరగట్లేదు. అక్కడ ఎట్లా మారింది? యేసయ్య రక్త శరీరముగా చెప్పయ్యా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మోసం చేస్తున్నారు చాలామంది. గుర్తుపట్టు, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను కదా. వాళ్ళందరూ విడిచిపెట్టండి, 4400 వర్గాలను పక్క పెట్టండి. ఇప్పుడు నీకు నాకు ఒకరు కావాలి. ఎవరు? జీసస్ కావాలి. దానికి ఆధారం ఉందా మన దగ్గర? ఉంది. మొదటి కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 24-27 వచనాలు. క్రీస్తు నాలో ఉన్నాడు. సింపుల్, అయిపోయింది. క్రీస్తు బయట వాక్య రూపంలో లేడమ్మా. ఇప్పుడు క్రీస్తు వర్డ్ బికేమ్ ఫ్లెష్, దట్ ఫ్లెష్ ఈజ్ విత్ ఇన్ అస్. శరీరములో శరీరముగా, ఆత్మలో ఆత్మగా, దేహములో దేహముగా, రక్తములో రక్తముగా ఐక్యమైపోయాము. అందుకే మీరు బానిసలు కాదు నా స్నేహితులు, మీరు నా బానిసలు కాదు నా పుత్రులు పుత్రికలు అని కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రాఫెసీ ఉంది.
ప్రవచనం ఉంది, ఇది నెరవేరింది, అయిపోయింది. చివరిగా 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చదువుతాను, పెట్టేద్దాం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. అంటే దేవుడి శరీరాన్ని భుజించకుండా, దేవుడి రక్తాన్ని పానము చేయకుండా నిత్య జీవానికి పోలేడనేగా అర్థం. ఎస్, పరలోక రాజ్యానికి వారసులు కారు. ఎవరు? ప్రొటెస్టెంట్స్ వర్గాలు. నువ్వెంత చేయి, నువ్వెన్ని చేయి, ఎన్ని అద్భుతాలు చేయి, ఈ మాట నేను అంటలేనుగా. అక్కడ ఉంటుందండి ఒక మాట, ప్రభు 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 అని పిలిచిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యములోకి రాలేడు, కానీ నా తండ్రి చిత్తమును చేసిన వాడే పరలోక రాజ్యానికి వస్తాడు. దేవుడి చిత్తం ఏంటి? భూతద్దాలు పెట్టి అవి వెతకవద్దు. మనం ఇప్పుడు ఏం చేయాలి? చిత్తం. ఒక్క మాట పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఆది కాండం మొదలుకొని దర్శన గ్రంథం వరకు ఎన్ని మాటలు తెలుసు మనకి? ప్రతి వాక్కు క్రియారూపకంలో చేశామా? సింపుల్. మరియ తల్లి దేవుడి తల్లి, నా తల్లిని స్వీకరించిన దేవుడు అన్నాడా? చేశామా? సింపుల్, అయిపోయింది. మనం క్రియ చేస్తున్నాం, దేవుడు మెచ్చుకుంటాడు. అదేవిధంగా జీవాహారం నేనే, నా శరీరంను భుజించండి, నా రక్తాన్ని తాగండి, మీరు నిత్య జీవితాన్ని పొందుతారు. సింపుల్, చేశామా? అయిపోయింది, స్వతంత్రులం మనం. నేను అంతిమ దినమున వాణిని లేపుదును. ఈ మాట నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. 39వ వచనం రాసుకోండి, చదవాలనుకున్న వాళ్ళు. 39వ వచనం, 40వ వచనం, 44వ వచనం, 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం చదువు ప్రియమైన దేవుడు బిడ్డ. ఈరోజు దేవుడిని ఆధ్యాత్మికమైన కనులు తెరవపోతే అడుగు, దేవుని తప్పక తెరుస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం చదువు ఒక్కసారి, దేవాదేవుడు రివీల్ చేస్తాడు నీకు. 39వ వచనం, ఆయన నాకు వసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. అంతిమ దినమున నేను లేపుదును అంటున్నాడు దేవుడు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని చెప్పగానే యూదులు గొనగసాగిరి. ఆనాడు యూదులు, ఈనాడు 4400 వర్గాలు గొనుగుతున్నారు. లేదు 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 లేదు, ఇది సింబాలిక్. లేదు 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 లేదు, ఇందులో జీసస్ ఉన్నాడు. మేము పెడతాం చూడండి ప్రేమ విందు, ఫ్లెక్సీలలో ప్రేమ విందు పెడతాం చూడండి, పితా పుత్ర పరిశుద్ధాత్మ నామని మా ఇష్టం వచ్చినట్టు మేము బ్లెస్ చేసి ఇస్తాం చూడండి. అది దేవుడి రక్తంగా శరీరంగా మారిపోతుంది. అది కూడా చెప్పరు వాళ్ళు. దేవుడు బ్లెస్ చేశాడు, తినండి. మా ఇంట్లో కూడా బ్లెస్ చేస్తాను, వస్తావా? ప్రతిరోజు వచ్చి ఏసయ్య జీవాహారం నేనే అని చెప్పింది చెప్తే తినేసి వెళ్ళిపోతావా? బ్రతికేస్తావా? పరలోక రాజ్యానికి వెళ్తావా? ఎట్లా వెళ్తావు? లాజిక్ ఉండొద్దు. ఇక్కడ వాక్యం ఉంది. నీ నా హ్యూమన్ ఇంటలెక్ట్ వాడొద్దు. దేవుడి దగ్గర పడిపోతాం ప్రియమైన దేవుడి బిడ్డారా. 54వ వచనం, 47వ వచనము, 48వ వచనం, జీవాహారమును నేనే. మీ పితరులు, మనకి దేవుడు చెప్తున్నాడండి, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. దే డైడ్ ఈవెన్ దో దే ఏట్ మన్నా. బట్ 50వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు. అంటే రెండవ మరణం నిత్య అగ్ని, పరలోక రాజ్యాన్ని కోల్పోవడమే రెండవ మరణం. ఆ రెండవ మరణానికి కూడా దేవుడు మనల్ని తీసుకెళ్ళడు. ఎందుకంటే జీవాహారాన్ని నేను ప్రతిరోజు తీసుకుంటున్నానుగా, ఆమె విశ్వసించి తీసుకుంటున్నానుగా, ఆమె దేవుడు తన వాగ్దానానికి నమ్మకస్తుడు కదా, ఆమెన్. దేవుడు నిలబెట్టకపోతే దేవుడు ఎలా అవుతాడు? ఆమెన్. మనుషులం మనమే ఒక మాట ఇస్తే ఇంకో మాటకి కట్టుబడి ఉంటాం. అలాంటిది దేవుడు ఎంత గొప్పవాడండి. అర్థమవుతుందా? ఒక్క ప్రశ్న అడగండి, మీరు డినామినేషన్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే. సంధ్య అడిగింది, మీరు కూడా అడగండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం గురించి ఏం చెప్తావు పాస్టరయ్య అని అడగండి. ఇదొకటి. రెండవది, కానాపల్లి విందులో మరియతని మధ్యస్థ ప్రార్థన వాళ్ళందరూ అడిగారు కదా, అది అడగొచ్చా అడగకూడదా అది అడగండి, అసలు వాళ్ళకి అర్థమైతే చెప్తారు. అండ్ అదేవిధంగా ఇంకొకటి కూడా, థ్యాంక్ యూ. ఎస్ యోహాను సువార్తలో దేవుడు యోహాను అనే పేరు పెట్టకుండా శిష్యుడు అని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లిఖించాడు. ఆ శిష్యుడిని దేవాదేవుడు చెప్తున్నాడు, పాస్టరమ్మ ఇదిగో నా తల్లి అని అన్నాడు కదా. మరి స్లీవ కింద ఉన్న మనం అందరం దేవుడు శిష్యులమే కదా, ఆ ప్లేస్లో ఉన్నోళ్ళమే కదా. అంటే మరియతని స్వీకరించకూడదా, స్వీకరించాలా? ఈ 3 ప్రశ్నలు అడుగు, గుక్క దిప్పుకోకుండా నీళ్లు దాగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంత పెద్ద పాస్టర్ అయినా సరే. ఇంకా పెద్ద 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 స్టేజ్లు పెట్టుకొని లక్షలు కోట్లు మరి ఆ యొక్క డిస్కో లైట్లు పెట్టి డ్యాన్స్లు వేపిస్తున్న వాళ్ళైనా సరే, నువ్వెవరినైనా అడుగు, నీళ్ళు మింగి పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆన్సర్ తెలియదు వాళ్ళకి. తెలిస్తే నువ్వు కథోలిక శ్రీ సభలకు అడుగు పెడితే అనేకుల్ని కథోలిక శ్రీ సభ వైపు నడిపిస్తావు. అది వాళ్ళ భయం. ఎందుకు?
సత్యం వైపు ఒకవేళ మనం అందరం తిరిగామనుకో కూడు దొరకదు. ముఖ్యంగా నేమ్ ఫేమ్ మీద, ఈ లోక వ్యామోహము డాంబికం మీద నమ్ముకున్న వారికి, జీవాహారం మీద ఆధారపడే వాడికి ప్రతి ఒక్కడికి పరలోక రాజ్యం ఉంది. ఈ లోకాహారం మీద, ఈ యొక్క అశాశ్వతమైన ఆహారం మీద మా యొక్క ఆధారపడే వాడికి జీవమే లేదు, బ్రతికే లేదు, మనశ్శాంతి కూడా ఉండదు. నేను చెప్పట్లేను. యోహాను సువార్త 6:27 అశాశ్వతమైన భోజనమునకై మీరు శ్రమింపవలదు. అశాశ్వతమైన భోజనమునకై మీరు శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వతమైన భోజనము కొరకై మీరు శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు వసగును, ప్రసాదించును. ఆమేన్, హల్లెలూయా. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసినాడు. ముద్ర, ఇట్స్ అ సీల్ ఫ్రమ్ హెవెన్. నువ్వు నేను ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన ఫోర్ హెడ్ పైన కాదు ఉండాల్సింది, బొట్టు కాదు ఉండాల్సింది, బొట్టు తీసేయడం కాదు ఉండాల్సింది, గోల్డ్ మెడలో ఉండాల్సింది కాదు, గోల్డ్ మెడలో తీసేసామని కాదు, వస్త్రాలు ఉన్నాయని కాదు, లేదు, అది కాదు, ముద్ర ఉండాలి. అదేంటి? యేసయ్య ముద్ర, జీవాహారము దేవుడే, జీససే ముద్ర. జీసస్ ఇట్సెల్ఫ్ ఇట్స్ అ ముద్ర, ఇట్స్ అ సీల్ అండి. క్రీస్తు నాలో ఉన్నాడు, అది నిజంగా క్రియారూపకంలో దివ్య సప్రసాదనాథుని ప్రతిరోజు లోకొంటూ, ప్రతిరోజు విశ్వసిస్తూ, కనీసం మినిమంలో మినిమం వారానికి 3 సార్లైనా, వారానికి 2 సార్లైనా, కనీసం వారానికి ఒక్కసారైనా విశ్రాంతి దినము రోజున జీసస్ని తీసుకున్న వాడికి స్వస్థత ఎలా ఉండదో నన్ను అడుగు, చెప్తాను. ఎవడైతే అటు ఇటు సముద్రంలోని కెరటం వరే ఆ విశ్వాసం, ఈ విశ్వాసం, అది విశ్వాసం, ఇది విశ్వాసం, ఇంకేదో విశ్వాసం, అద్భుతాల కోసం పరిగెట్టోడికి ఎక్కడ దొరకదు ఆనందం, ఎక్కడ దొరకదు. కన్ఫ్యూజన్లోనే ఉంటాడు వాడి జీవితం మొత్తం. అతలాకుతలం, భయం. నన్ను అడుగు. ఐ ఆమ్ క్లియర్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. ఐ ఆమ్ క్లియర్ అబౌట్ ద డినామినేషన్స్. ఐ ఆమ్ క్లియర్ అబౌట్ ద జెనటైల్స్. నాకు ఎక్కడ, ఏమి, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు వరాన్ని ఇచ్చేశాడు. అది ఎవ్వడు దొంగిలించలేడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను చదివింది ఇంతే అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా ఉంది లోతు. అందుకే అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను ఎవరికైనా. ఈవెన్ ప్రీస్ట్ కూడా అన్నాడు, నేను ఒకటే చెప్తున్నాను, నాకు గొప్పతనం కాదు, అమ్మ నీకు ఇవన్నీ ఎవరు చెప్పారా అని. నాకెవరు చెప్తారు ఫాదర్, నేను ఇంట్లోనే నేర్చుకున్నాను ఇవన్నీ. ఎట్లా నేర్చుకున్నా? ప్రార్థన. ఎట్లా నేర్చుకున్నావు? బైబిల్. ఎట్లా నేర్చుకున్నావు? పునీతుల మధ్యస్థ ప్రార్థన. ఎట్లా నేర్చుకున్నావు? వారి మధ్యస్థ ప్రార్థనలు. వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు. నేను కొన్ని విషయాలు ఇప్పుడు మీకు చెప్పినా అర్థం ఒకవేళ అయ్యినా మీరు నన్ను తిట్టుకుంటారు. అవి అందరికీ చెప్పినా కూడా దేవుడు అంటాడు, ఒకవేళ మనకి జ్ఞానం లేకపోతే కొన్ని విషయాలు చెప్పకుండా ఉండడమే బెటర్ అంటాడు. ఎందుకు అని అంటే అది నమ్మరు. దేవదూతని నేను చూశానంటే ఎవరు నమ్మరు, దేవుని చూశానంటే ఎవరు నమ్మరు, పునీతుని కూడా నేను చూశానంటే ఎవరు నమ్మరు, జాన్ మరియా వియాని గారు నాకు అప్పుడప్పుడు కనబడతారంటే ఎవరు నమ్మరు, మన పునీత ప్యాడ్రే పియో గారు నా పక్కనే కూర్చొని ప్రార్థన చేస్తారన్నా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే దే ఆర్ అలైవ్. వాళ్ళు జీవాహారాన్ని పొందుకున్నారు. దే ఆర్ అలైవ్. వారు చనిపోయినా బ్రతికి ఉన్నట్లే. ఈవెన్ దో దే డయర్డ్, దే ఆర్ అలైవ్ అని పరిశుద్ధమైన గ్రంథం యోహాను సువార్త చెప్తుంది. నా బిడ్డలు మరణించిన జీవవంతులే. ఇట్స్ క్లియర్ ఫ్రమ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి బైబిల్ నుంచి చెప్తున్నాను నేను వాక్యము. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకరోజు చూస్తారు తప్పక, ఒకవేళ దేవుడు ఈ జీవితాన్ని ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తే ఒకరోజు చూస్తారు తప్పక, దేవుడి చిత్తం అయితే నేను కాకపోయినా దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు. ఆ పిల్లలనైనా దేవుడు నిలబెడతాడు. వాళ్ళనైనా కథోలిక శ్రీ సభ వైపు తీసుకొస్తాడు. అనేక డినామినేషన్స్ని మొత్తము కథోలిక శ్రీ సభలో చేస్తాడు దేవాదేవుడు. ఈ నమ్మకం దేవుడు నాకు ఇచ్చాడు. ఇది సత్యము. ఇది నేను వదులుకోను, మీరు కూడా వదులుకోవద్దని నేను మీకు చెప్తున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు తప్పులో పడకు, వేరేటోళ్ళ తప్పులో పడనీయకు. తెలవకపోతే తెలవనట్టుగా ఉండు, తెలిస్తే తెలిసింది మాట్లాడు, లేదంటే తెలుసుకొని మరి మాట్లాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని అడుగు. మొండితనం పనికిరాదు దేవుడి దగ్గర. దేవుడు చెప్తున్నాడా ప్రార్థన ఏమన్నాడు చేయాలా, వాక్యం చదవమన్నాడా చదవాలా, దివ్యమైన మందసం ముందు. అవునండి, ఇంకోటి చెప్తాను నేను. నాకు ఇవన్నీ రివీల్ చేసింది ఎవరు తెలుసా? మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. ఇంటర్మీడియట్ నుంచి ఆ తల్లి నన్ను విడిచిపెట్టలేదు. మా అమ్మ నన్ను విడిచిపెట్టింది, నన్ను కన్నా నా తల్లి ఇంటర్మీడియట్లో బాధలు నన్ను విడిచిపెట్టింది. కానీ ఆ దేవుడి తల్లి నన్ను విడిచిపెట్టలేదు. లాక్కొచ్చింది. ఎక్కడికి తీసుకొచ్చింది తెలుసా? ఆయన చెప్పినట్లు చేయమ్మా అని అంది. ఎవరు? మరియ తల్లి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. వెళ్ళి ఇప్పుడు పాస్టర్ని అడుగు, చెప్తాడు క్లియర్గా.
ఆయన చెప్పినట్లు చేయండి అనింది మరియ తల్లి అపోస్తులకి మొత్తానికి, అక్కడున్న సేవకులకి. నేను చెప్పినట్లు చేయండి, నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి అని మరియ తల్లి ఎక్కడా చెప్పలేదు. నువ్వు ఇచ్చినా వద్దు మరియ తల్లికి, మరియ తల్లి స్వీకరించదు. నేను ఉన్నానుగా సాక్ష్యం ఇక్కడ. మా అమ్మ స్వీకరించదు అస్సలే. అమ్మ నేను ఎక్కువగా ప్రేమిస్తాను దేవుడి కన్నా అంటే, వద్దు తల్లి అంత వద్దు, నా మీద ప్రేమ, నువ్వు వేసే వైపు చూడు, నన్ను ఎంత గౌరవించాలో అంతే గౌరవించు. ఈరోజు ఒక బిడ్డ మాట్లాడుతుంది ఫోన్ చేసినప్పుడు, అన్నిరాలు కాదు కథోలికురాలు, 40 దేవులను పట్టుకుంది ఆ అమ్మగారు. 40 దేవులను పట్టుకుని అంటుంది, ఐఆమ్ డూయింగ్ ద స్టడీ అండి, నేను ఒక బీటెక్ చదువుకున్నాను, నేను స్టడీ చేస్తున్నాను. బుద్ధిస్ట్, ఆ యొక్క జెనటైల్స్, ఈ యొక్క ప్రాటెస్టెంట్స్, ఈ యొక్క వర్గాలు, వీటన్నిటి మీద ఒక స్టడీ చేస్తున్నాను నేను. అయితే ఆ స్టడీ ఎందుకు పనికి వస్తుంది అంటే, అసలు నిజంగా మనలో ఏం శక్తి ఉంది? అయ్యయ్యో, నీలో ఏం శక్తి ఉందో నన్ను అడుగు, నేను చెప్తా. పరిశుద్ధాత్మ శక్తి. ఇట్లనే అన్నా నేను ఆ అమ్మాయితో, పెద్ద ఆవిడ. నేను అన్నానండి, నీలో ఏం శక్తి పనిచేస్తుందో నన్ను అడగమ్మా. దేవుడి శక్తి, దేవుడి ఆత్మ, దాని పేరే పరిశుద్ధాత్మ శక్తి. ఇది కథోలిక శ్రీసభ చెప్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కానీ ఒక్కరే అని కథోలిక శ్రీసభ చెప్తుంది. ఇది నీకు అర్థం కాలేదా? 4 తరాల నుంచి అన్నాను నేను. అర్థమైంది, కానీ మరి ఎందుకు వెళ్ళిపోయావు అన్యుల వైపు? పెళ్ళి చేసుకుంది అన్య పెళ్ళిని, మొత్తం అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు బుద్ధిస్ట్ అంట, ఎవరో ఈశ్వరుడు అంట, ఎవరో ఇంకెవరో అంట, 3 నామాలు 4 నామాలు పెట్టుకున్నానంట, ఆయన మొక్కుతుంది పోయి. నేను అన్న, రక్షణలో ఎవరిలో ఉందని నమ్ముతున్నావు అంటే సప్పుడు చేస్తలేదు ఆమె. కథోలికురాలు మళ్ళీ. దేవుడు ఎందుకంటే చచ్చిపోయింది మన కోసం. పంచగాయాలు కాదు పొందుకుంది, ఒళ్ళు మొత్తము, శరీరం మొత్తం గాయాలి. దేవుడికి ఎందుకు అయ్యాయి? నా బుద్ధి గడ్డి తిని అన్నీ తెలిసినప్పటికీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను చూడు, అందుకండి దేవుడు బాధపడేది. అన్నిరాళ్ళైన దేవుడు మన్నిస్తాడేమో, తీసుకుంటాడేమో, కానీ కథోలికుని చెప్తున్నా నేను ముందుగా, అన్నీ తెలిసి 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 అద్భుతాల కోసం పరిగెడతారు చూడు, అస్సలే స్వీకరించాడు దేవుడు పరలోక రాజ్యానికి. మొత్తమే నిజం చెప్తున్నాను నేను. అన్నీ తెలిసిన వాడిని దేవుడు మోసం ఇప్పుడు మన యూదా ఇస్కారియోతు అన్నీ తెలుసు. అదేంటి, యూదా ఇస్కారియోతుని దేవుడు చావకుండా ఆపేయచ్చుగా? పొట్ట బగిలి పేగులు పగిలి చచ్చిపోయాడు ఊరేసుకున్నప్పటికి కూడా. ఎందుకు జరిగింది అది? నేనేం చెప్పించట్లేను. తెలిసి 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 చేయొద్దు ఏ తప్పైనా, తెలిసి 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 ఏ తప్పైనా చేయొద్దు ప్రియమైన దేవుడి బిడ్డలారా. కాబట్టి ఈ వాక్య పరిచయని బట్టి దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, ప్రభువా మేమందరము ఐక్యముగా కథోలిక శ్రీసభలో మాత్రమే ఉండే కృపను మా అందరికీ దయచేయమని, జీవాహారము నేనే అని చెప్తున్న నీ మాటకు మేము కట్టుబడి ఉండే కృపను మా అందరికీ దయచేయమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. ప్రైజ్ ది లార్డ్.